వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. భారత క్రికెట్ చరిత్రలో మహిళలు ఒక సువర్ణాధ్యాయాన్ని రాశారు. ఇటీవలే జరిగిన ఐసీసీ వరల్డ్ కప్లో మన భారతదేశ మహిళలు విజయం సాధించి మహిళా క్రికెట్ జట్టుకి మొట్టమొదటి ట్రోఫీని తీసుకొచ్చారు. అయితే ఇది ఊరికే సందర్భం మాత్రమే. సాధారణంగా ఇంత ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు కూడా మనకి మ్యాచ్లు చాలా T20లని 50 ఓవర్స్ అని 5 days మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. ఒక మ్యాచ్లోకి ఆడడానికి ప్రవేశించాలంటే చాలా మెట్లు అధిగమించాలి, చాలా ఎదుర్కొంటూ ఉండాలి. చాలామంది ప్రయత్నిస్తారు, కొంతమంది సాధించగలుగుతారు, కొంతమంది సాధించలేకపోతారు. అలాగా ప్రయత్నం చేసి ఒక చోట ఆగిపోయినప్పటికీ కూడా తన ఉత్సాహాన్ని వదులుకోకుండా ఇప్పుడు కామెంటేటర్గా కొత్తగా మనకి ఛానల్స్లో కనిపిస్తున్నారు దీక్షిత్. తను ఆస్ట్రేలియాలో గ్రేడ్ క్రికెట్ ఆడి అందులో చాలా బాల్స్ కూడా సంపాదించారు. అసలు ఈ క్రికెట్ గురించి పిల్లల్లో ఎలా ఉంటుంది ఆలోచన, ఆడాలని ఉత్సాహం ఎందుకు వస్తుంది, ఇటువంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో దీక్షిత్, నీకు హలో నమస్తే. ఫస్ట్ నువ్వు అసలు ఏ ఏజ్లో నీకు అసలు ఆడాలనిపించింది క్రికెట్ మ్యాచ్? నాకు గుర్తున్నది అయితే అండర్ 7 అండి. అండర్ 7 అంటే మాకు విజయవాడలో ఎలా ఉండేదంటే సమ్మర్ వచ్చింది అంటే కనుక సమ్మర్ క్యాంప్ ఉండేది మాకు. సో సమ్మర్ క్యాంప్కి వెళ్ళడం అనేది అండర్ 7, అండర్ 9 ఇలా ఆడ్ నెంబర్స్లో ఉంటుంది. అండర్ 11, అండర్ 13, అండర్ 15 అలాగా. సో నాకు ఫస్ట్ క్లాస్ హాలిడేస్లో ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది అక్కడికి. అప్పుడు జస్ట్ టెన్నిస్ బాల్తో ఆడించేవాళ్ళు మాకు అక్కడ ఉన్న కోచ్ కానీ వాళ్ళంతా. సో అలా స్టార్ట్ చేసి ఇంట్రెస్ట్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అది బేసిక్గా ఆటలు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అది క్రికెటా లేకపోతే ఇంటి దగ్గర ఆడే వేరే ఆటల చిన్న ఆటలు అనేది సంబంధం లేదు. సో అలా స్టార్ట్ చేసి అండర్ 9, అండర్ 11, అండర్ 13 ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఆడాను. అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ మ్యాచెస్లో కొన్ని ఇంజురీస్ కారణంగా కూడా స్టేట్కి సెలెక్ట్ అవ్వలేకపోయాను. ఆ లెవెల్ దాకా వెళ్ళావు అసలు? వెళ్ళాను. అసలు ఫస్ట్ వెళ్ళాలంటే మొట్టమొదటి నీకు ఉత్సాహం ఉండడంతో పాటు తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రకారం 6 ఏళ్ళు 7 ఏళ్ళు అంటే చిన్నపిల్లవాడు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళాలి. నీ అంతటగా నువ్వు వెళ్ళలేవు. ఇంట్లో నా పేరెంట్స్ ఎట్లా ఫస్ట్ ఎంకరేజ్ చేశారా, ఎందుకు ఇవన్నీ కేకలేశారా నిన్ను? కేకలేసిన ఏం లేదండి. బేసిక్గా ఇంట్లో అల్లరి ఎక్కువ చేసేవాడిని. సో అందుకని సరే వీడు అల్లరిని అంతా కూడా ఒక చోటకి ఫోకస్ అయ్యేలా చేయాలి అని, అంటే నాకు రకరకాల ట్రైనింగ్స్ ఉండేవి. ఓన్లీ క్రికెట్ అన్నట్టే కాకుండా సంగీతం నేర్చుకునేవాడిని. నెక్స్ట్ క్విజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఇంకా ఏం జరుగుతుంది ప్రపంచంలో రైట్ నౌ అంటే కరెంట్ అఫైర్స్ అంటాం కదా, అలాగా కొంచెం అన్నిటి మీద ఫోకస్ ఉండేది. బట్ స్పెసిఫిక్గా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచే ఉంది. ఇంట్లో వాళ్ళ చూపించారా ఉత్సాహం? అంటే అల్లరి పడ్డం కంటే ఆటకు తీసుకుపోవడం ఏమనుకున్నారా? ఇంట్లో ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు ఆపింది లేదు. జస్ట్ చదువుకి ఎప్పుడైనా అడ్డొస్తుందేమో అని భయపడేవాళ్ళు తప్ప, అంటే స్టార్టింగ్లో చిన్నప్పుడు అంత భయం ఏం లేదు. బట్ నేను గ్రాడ్యువల్గా ఎదిగే కొద్దీ 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి అంటే 9th 10th ఆ టైంకి వచ్చేసరికి కొంచెం బుక్స్ మీదకి ధ్యాస కొంచెం పెట్టుకోవాలి అని. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులోకి వెళ్తే అసలు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకం. అది మనం చెప్పలేము. మనకి టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి, చాలా కుదరాలి ఆ టైంకి. సో అందుకని అంత రిస్క్ కంటే కూడా చదువు అయితే కనుక చదువు కూడా బాగానే ఉండేది, బాగానే చదువుకునేవాడిని. సో అటువైపు వెళ్తే కొంచెం సేఫ్, ఒక ఇంజనీరింగ్ లేదంటే ఒక జాబ్ ఉంటుంది అన్నట్టు అలా సాగిపోయింది. కెరీర్ సెటిల్ అవ్వడం కోసం అని చెప్పి ఇటు పక్కకి తీసుకొచ్చి ఉంటారు. ఒక విధంగా అంతే. అందులో కొంచెం ఎదగాలంటే చాలా ఉంటాయి కదా దానికి. కరెక్ట్ అండి, అవును. అంటే బేసిక్గా అటు సైడ్ అవగాహన కూడా తక్కువ అండి ఇంట్లో. అక్కడ అంటే ఒక సెలక్షన్ మ్యాచ్లో ఏమైంది అంటే నేను సెలెక్ట్ అయినా కూడా లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఏ లెవెల్లో ఏ ఇయర్లో? అది ఇది అండర్ 13. అండర్ 13 అంటే నాకు కొంచెం గుర్తుంది ఈ విషయం. ఎవరు అడిగారు ఆ ఫేస్ అవన్నీ కూడా ఇంకా గుర్తున్నాయి. అడిగింది జస్ట్ ఎంత అడిగారు? 100 రూపాయలే, జస్ట్ 100 రూపీస్ అంతే. ఆ 100 రూపీస్ ఇస్తే నేనేం ప్రాబుల్స్ లో ఉంటుంది, లేకపోతే ఉండదు అని చెప్పారు. అప్పుడు మనకి ఎలా ఉండేదంటే, అరే ఇది నా రైట్ కదా, నేను సెలెక్ట్ అయ్యాను, ఈ 100 రూపీస్ ఇస్తేనే నన్ను తీసుకుంటారు అంటే నాకు అవసరం లేదు అని మా నాన్నగారు రెడీగా ఉన్నా కూడా నేనే వద్దు అని చెప్పాను. అంత చిన్న వయసులో నువ్వే వద్దనేసావు? వద్దనేసాను. అప్పుడు ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే మేబీ మన అటే పెళ్ళుంటే ఏం జరిగేది అనేది చెప్పలేను నేను. బట్ అప్పుడైతే అనిపించింది అది.
పోన్లే, పర్వాలేదు ఇప్పుడు అంటే నో రిగ్రెట్స్ అయిపోయింది కాబట్టి రిగ్రెట్స్ ఏం ఇప్పుడు. లేవండి. యా యా తర్వాత ఇప్పుడు నువ్వు అంటే ఫస్ట్ ఒకసారి కాసేపు ఆగి క్రికెట్ గురించి మాట్లాడదాం. ఈ లోపల ముందు చిన్నప్పుడు అదర్ యాక్టివిటీస్ గురించి కూడా ఒక్కసారి చెప్పు. ఈ కరాటే అవన్నీ కూడా ఉండేవి అనుకుంటా కదా, వీణ, అవి కూడా ఒకసారి చెప్పాక ఇందులోకి వెళ్దాం. యా యాక్చువల్లీ స్కూల్ టైమింగ్స్ వచ్చి నాకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 అలా ఉండేది. బట్ నా డే స్టార్ట్ అయ్యేది మాత్రం చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. 5:30, 6 అలా లేచేసేవాడిని. క్రికెట్ కోచింగ్ ఉంటే క్రికెట్ కోచింగ్కి వెళ్ళిపోవడం, లేదు అంటే కనుక కొన్నిసార్లు మార్నింగే కొన్ని ట్యూషన్స్ ఉండేవి, ఏదో ఒక యాక్టివిటీ. సో ఆ ట్యూషన్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం హోంవర్క్ చేసుకోవడం, లేదంటే వేరే ట్యూషన్కి వెళ్ళడం. మళ్ళీ ట్యూషన్ అయిపోయిన తర్వాత వీణ, అండ్ స్కూల్లోనే మాకు అదర్ కో కరికులర్ యాక్టివిటీస్ ఉండేవి. సో యోగా అని, కరాటే అని, ఇంకా సింగింగ్, మ్యూజిక్ ఇట్లాంటివి ఉండేవి. సో నేను కరాటే నేర్చుకున్నాను స్కూల్లో. అది ఆల్మోస్ట్ బ్రౌన్ 4 వరకు, బ్రౌన్ 3 వరకు వెళ్ళాను. ఆ తర్వాత బ్రౌన్ 2, ఇంకా బ్రౌన్ బ్లాక్ బెల్ట్ అనమాట. ఆ లెవెల్ దాకా వెళ్ళిపోయావు. యా గోషిన్ రియో అని ఆ కరాటేలో బ్రౌన్ 4 బెల్ట్ వరకు వెళ్ళాను. అది నేషనల్ సెకండ్ వచ్చాను నేను 2 సార్లు, స్టేట్ లెవెల్ థర్డ్ వచ్చాను 2-3 టైమ్స్, అండ్ స్టేట్ ఫస్ట్ వచ్చాను ఒకసారి. అందులో మళ్ళీ 2 విభాగాలు ఉంటాయి. ఒకటి కటా అంటారు. కటా అంటే మనం అంటే ఆపోనెంట్ ఎవరు ఉండరు, మనం ఒక 30 seconds to 45 seconds ఒక పర్ఫార్మెన్స్ ఇస్తాం మనమే, దాన్ని కటా అంటారు. స్పారింగ్ అంటేనేమో ఫైటింగ్ లాగా. సో నా ఆపోజిట్ ఇంకో ఆపోనెంట్ ఉంటాడు. నాకు వచ్చిన మెజారిటీ మెడల్స్ అన్ని స్పారింగ్లోనే వచ్చాయి. అవునా? ఒకసారి అయితే చిన్నప్పుడు అనుకుంటా బాగా 7th క్లాస్లో 8th క్లాస్లో నేషనల్ సెకండ్ వచ్చింది మాకు. అంటే అన్ని రౌండ్స్ అదే రోజు జరిగిపోయాయి. సో రకరకాల స్టేట్స్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి రకరకాల మంది ఫైటర్స్ వచ్చారు. ఈవెంట్ విజయవాడలోనే జరిగింది, మా ఊర్లోనే. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ 13 members ఫైటింగ్ అనమాట. అంటే ఒకటేసారి కాదు, ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్, ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్, అలా క్లియర్ చేసుకుంటూ ఆ ఫైనల్ రౌండ్కి వెళ్ళేసరికి ఇంకా ఓపిక అయిపోయింది. పైగా ఫైనల్స్కి వచ్చింది నా ఫ్రెండే. మాకు ఎవరైతే నేర్పిస్తారో ఇన్స్ట్రక్టర్, ఆ ఇన్స్ట్రక్టర్ దగ్గర నేర్చుకునే ఆయనే ఫైనల్ కూడా వచ్చాడు. అతను ఇప్పుడు మేబీ నాకు 1 year సీనియర్ అయ్యండి వచ్చి అతను. సో అతను నా మీద గెలిచాడు ఫైనల్స్లో. గెలిచాడా? గెలిపించావా? గెలిపించాను. ఓడికి అంటే నీరసం వచ్చేసింది అప్పటికే? ఓపిక అయిపోయింది. బట్ సేమ్ అదే 13 fights అతను కూడా చేసి వచ్చాడు ఫైనల్కి, అండ్ అవార్డు గెలిచాడు. మంచి టఫ్ ఫైట్ అనమాట ఇద్దరికి. యా నాకు తెలిసి హార్డ్లీ 1 or 1.5 point డిఫరెన్స్ ఓడిపోయారు ఫైనల్స్. అంతే. అంటే మనకి స్పెసిఫిక్ టైం ఉంటుంది, 3 minutes ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయని. ఇది ఆపోనెంట్ అలిసిపోయి పడిపోయేంత వరకు అన్నట్టు ఉండదు. సో ఈ 3 minutes ఆర్ మేబీ 5 minutes నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అవతల వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది ఒక 3 line judges ఉంటారు మనకి. ఇప్పుడు ఇట్లా బౌట్ అంటారు దాన్ని. ఆ బౌట్ అంటే ఇద్దరు ఆపోనెంట్స్ కొట్టుకునే ప్లేస్ని బౌట్ అంటారు. ఒక సర్కిల్లో ఉంటుంది, అది దాటి బయటకు వెళ్ళకూడదు. అది దాటి బయటకు వెళ్ళినా కూడా ఆపోనెంట్కి పాయింట్ వస్తుంది, ఎందుకంటే నువ్వు అవతలవాడికి భయపడిపోయి వెళ్ళిపోయినట్టు ఉంటుంది బయటికి. సో ఆ బౌట్ చుట్టూతో ఒక 3 members జడ్జెస్ ఉంటారు. వాళ్ళు బ్లూ ఆర్ రెడ్ ఫ్లాగ్ పట్టుకుని ఉంటారు. మనం అంటే రెడ్ అనేది నేను సపోర్ట్ చేసే ఆర్ నేను వేసుకున్న జెర్సీ అయి ఉండొచ్చు, బ్లూ అనేది నా ఆపోనెంట్ అయి ఉండొచ్చు. ఇది సేమ్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఒకసారి నేను రెడ్ ఆడతాను, ఇంకోసారి ఆపోజిట్ ఆడు రెడ్ ఆడతాడు, అలాగా. సో అలాగా ఫైనల్ రౌండ్లో నాది బ్లూ వచ్చింది. నేను ఐ మిస్డ్ బై 1 point. అంటే 3 judges 2 judges అవతలవాడికి ఫర్గా ఉన్నారు. ఓన్లీ 1 judge నాకు ఫర్గా ఉండేసరికి ఐ లాస్ట్ ద బౌట్. అంటే అది ఫర్గా ఉండడం అంటే దాంట్లో కూడా ఏమైనా ఉంటుందా? ఏముండదు, మతలబులే ఉండదు, ఏముండదు, జెన్యున్ గానే ఉంటుంది. అందులో ఒక టాప్ దాకా వెళ్ళొచ్చావు. మ్యూజిక్ కూడా చెప్పమ్మా. యా మ్యూజిక్ యాక్చువల్లీ ఇంట్లో కుదురలేదని మా అమ్మ, సింపుల్గా చెప్పాలంటే మా అత్త వీణ నేర్చుకునేది. మా అత్త నాకంటే జస్ట్ 7 or 8 years పెద్ద. అప్పుడు నేను 2nd classలో ఉన్నప్పుడు మా అత్త 8th or 9th classలో ఉండేది. మా అత్తతో ఊరికే నువ్వు కూడా వెళ్ళు, అత్తతో పాటు కూర్చొని పంపించింది, ఇంట్లో అల్లరి భరించలేక. సో అలా అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళు వీణ వాయిస్తుంటే నేను కూడా ఊరికే కూర్చుని ట్రై చేశాను ఒకసారి. ఇమీడియట్గా వచ్చేలేదు, కానీ నాలో ఇంట్రెస్ట్ ఉందని మాకు అక్కడ నేర్పించిన ఆవిడ విష్ణుప్రియ గారని, ఆవిడ చూసి ఓకే వీడిలో ఇంట్రెస్ట్ ఉంది, వీడికి కొంచెం నేర్పించి చూద్దామని. అప్పట్లో ఎంతండి, మంత్కి 200 ఉండేది. సో అలాగా మా అమ్మతో ఒకసారి మాట్లాడడం, అలా వాళ్ళు నేర్పించడం, నాకు వచ్చింది అది కూడా, ఆ విద్య కూడా. సో వీణలో కూడా స్టేట్లో 2 times ఫస్ట్ వచ్చింది నాకు. అండ్ అది లైట్ మ్యూజిక్ కాంపిటీషన్స్ జరిగినప్పుడు కళాదర్శిని అని ఒక ప్రతి కాంపిటీషన్కి ఒక స్పాన్సర్ ఉన్నట్టు, ఒక ఆర్గనైజర్ ఉన్నట్టు, కళాదర్శిని అనేవాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అనమాట. సో అది వీణ, తబలా, ఫ్లూట్, మృదంగం, వయలిన్, కీబోర్డ్ ఇలాంటి
శాస్త్రీయ వాయిద్యాలన్నిటికీ వాళ్ళు స్టేట్ లెవెల్లో, సిటీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అదేంటంటే ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. జస్ట్ నువ్వు ఆ ఏజ్ క్రైటీరియాలో ఉండాలి. అండర్ 12 వరకు ఒకటి, అండర్ 16 వరకు, అంటే 12 to 16 ఒకటి. సో ఇలా జరిగినప్పుడు అండర్ 12లో ఫస్ట్ వచ్చింది అండ్ అండర్ 16లో ఫస్ట్ వచ్చింది. దీంట్లో నాకు చిన్న రూల్ ఏంటంటే, ఒకసారి నీకు ఒక ఏజ్ కేటగిరీలో ఎలాంటి ప్రైజ్ వచ్చినా నువ్వు మళ్ళీ ఆ ఏజ్ కేటగిరీలో కంపీట్ చేయకూడదు. సో ఇప్పుడు నీకు ఫర్ సపోజ్ అండర్ 12 నీకు 9 years ఉంది, నువ్వు కాంపిటీషన్కి వెళ్ళావు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ 3rd ప్రైజ్ వచ్చినా కూడా నువ్వు మళ్ళీ నీకు అండర్ 12లో ఇంకా కంటెస్ట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళచ్చు, అండర్ 16. కరెక్ట్, అండర్ 16కి వెళ్ళచ్చు. సో అలా నాకు 9 years ఉన్నప్పుడు అండర్ 12లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత 12 years ఉన్నప్పుడు అండర్ 16లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇంకా నేను మళ్ళీ వెళ్ళైపోయాను దానికి. బట్ వెళ్ళిన 2 సార్లు కూడా కీరవాణి గారు అండ్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వచ్చారు. సో వాళ్ళ చేతుల మీదుగా అందుకున్నాం. మెమరబుల్ అనిపించి అప్పుడైతే తెలియకపోవచ్చు, ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ నేను నిజంగా చేయగలిగానా అని అనిపిస్తుంది. అది ఓకే, అది అనిపిస్తుంది. వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అది అదృష్టం అండి, అంతే. అది అప్పట్లో నిజానికి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంత తెలియదు. నేను చిన్నవాడిని కదండి, నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళ టైంలో. సో ఇప్పుడు అంటే ఎదిగే కొద్దీ మనకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా. ఇప్పుడు కీరవాణి గారికి ఆస్కార్ వచ్చింది, సరే బాలమురళి గారి గురించి నీకు చెప్పక్కర్లేదు, ఆయన ఎంత మేధావి అనేది. సో అదృష్టం అండి, అంతే. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు ఒక పక్క నుంచి దీంట్లో కరాటే చెప్పావు, ఒక లెవెల్ దాకా వెళ్ళావు, మ్యూజిక్లో వెళ్ళావు, ఎందుకు వాటిని డిస్కంటిన్యూ చేసేసావు నువ్వు అసలు? అది ఎందుకంటే సంగీతం అనేది దైవదత్తం, ఏ కళ అయినా తప్పనిసరిగా ఒప్పుకుంటాను, దాంతో సంగీతాన్ని ఎక్కువ చెప్తాం మనం. ఎందుకని రెండింటిని డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది? డిస్కంటిన్యూ అంటే మేబీ అంటే నాకు స్వతహాగా ఎలా ఉండేదంటేనండి, చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక దాంట్లో ఒక లెవెల్ వరకు వచ్చేసాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్లో నాది హోంవర్క్ అయిపోయింది అంటే బుక్ పక్కన పెట్టేస్తాను. నాకు ఈ చాప్టర్ వచ్చేసింది అంటే అది పక్కన పెట్టేస్తాను, ఇంకా మళ్ళీ చదవం, మేబీ ఎగ్జామ్ టైంకో ఎప్పుడో. సో నాకు ఆర్ట్, క్రికెట్ కూడా అలాగే అయిపోయాయండి. నేను అందులో నేర్చుకోవాల్సినంత అంటే అఫ్కోర్స్ అది సముద్రం, నేను కాదన్ను. బట్ ఆ వాయిద్యం మీద నాకు పట్టు వచ్చేసరికి ఇంకా దాని మీద సరే మనం ఇది నేర్చేసుకున్నాం, నెక్స్ట్ ఏంటి అనే ఒక ఫేజ్కి వెళ్ళిపోయాను నేను. నెక్స్ట్ ఇంక మనం ఏం చేయగలం, సరే మనకి భగవంతుడు ఇచ్చిన ఈ రూపాన్ని ఉపయోగించుకొని, లేదంటే మనకు ఇచ్చిన ఈ బాడీని ఉపయోగించుకొని మనం ఏం చేయగలం, సరే దాని మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ అయిపోయిందని కూడా చెప్పడానికి లేదు, దాంట్లో ఒక సర్టెన్ లెవెల్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఓకే ఇది మనం చేసేసాము, ఇంకా నెక్స్ట్ ఏంటి అనే ఫేజ్కి వెళ్ళిపోయా. నెంబర్ 1. తర్వాత నాకు అంత అవగాహన లేని టైంలోనే మనం చదువుకోవాలి. నేను ఒక చిన్న ఊరండి మాది, విజయవాడ అని. నాది సర్కిల్ కూడా చాలా చిన్నది, చాలా చిన్న సర్కిల్ మాది. సో ఫ్రెండ్స్లో విజయవాడ ఎడ్యుకేషన్ సెంటర్ కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేషన్ సెంటర్ అవడం వల్ల ఎవరిని కదిపినా కూడా చదివే. కరెక్ట్, ఇది కరెక్ట్. సో నాన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరిని చూసినా అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరిని చూసినా 10th అయిపోయిన తర్వాత ఏంటి అంటే వచ్చే కామన్ ఆన్సర్ ఇంజనీరింగ్. ఎంపీసీ తీసుకుంటున్నాను, 10లో 9 మంది ఎంపీసీ, ఒకటి ఎంఈసీ. బైపీసీ తీసుకునేంత స్తోమత కూడా ఉండేది కాదు చాలా మందికి, ఎందుకంటే డాక్టర్ అంటే కోట్ల, చాలా ఎక్స్పెన్సివ్, చాలా టైం టేకింగ్. సో అందుకని ఆ చిన్న సర్కిల్లో మనకు తెలిసిన దాంట్లో సరే వీళ్ళందరూ పెద్దవాళ్ళు మనకి ఇది చెప్తున్నారంటే ఇదే మంచిది, మేబీ ఇదే మనం చేయాలి అనే ఒక మేబీ అది పడిపోయిందేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు అప్పుడు ఏం జరిగిందని నాకు సరిగ్గా గుర్తులేదు. మనం అనుకుంటాం అంతే. సో నేను అనుకోవడం అది మేబీ అలా జరిగి ఉండొచ్చు. అందుకని ఇది ఆపడానికి కూడా అంటే జస్ట్ అదొకటే మ్యూజిక్ ఒకటే కాదండి, అన్నీ ఆపేసాను. ఇంకా 10th వచ్చే టైంకి ఓన్లీ ఇంకా బుక్సే, ఓన్లీ స్టడీసే. మార్నింగ్ లేవగానే ట్యూషన్ ఉండేది, తర్వాత స్కూల్కి వెళ్ళాను. స్కూల్ యాజ్ ఎర్లీ as 7:30కి స్టార్ట్ అయిపోయేది పొద్దున్నే, అండ్ ఈవినింగ్ 7 వరకు ఉండేది. సో 7:30 to 7 మనం అండ్ మోర్ ఓవర్ 10th సిలబస్ అంతా 9th ఎండింగ్లోనే కవర్ చేసేస్తారు. పరీక్షలు రాయిస్తూ ఉంటారు. సో 10th స్టార్ట్ అయిన తర్వాత మేము చదువుకుంది ఏంటంటే మ్యాథ్స్, ఈ ఫిజిక్స్ ఇవన్నీ మళ్ళీ రివిజన్సే అనమాట. సో ఎంటైర్ 1 year ఆ రివిజన్ చేసుకుని ఆ చదివి అదే ఒక విధంగా పట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళాం. అయిపోయిన తర్వాత ఇంకా సంబంధం లేదు, నువ్వు ఎంపీసీకి వెళ్ళిపోవడం లేని కొంతమంది, ఎంఈసీకి వెళ్ళిపోదాం అని కొంతమంది, ఇలాగ అక్కడి నుంచి డైవర్షన్ వచ్చేసింది. వన్స్ ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇంకా నీకు వేరే ప్రైవేట్ లైఫ్ అంటే ఏమి ఉండదు కదండి. ఇంకా మార్నింగ్ 7కి వెళ్తే ఏదర్ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, ఎనీ కార్పొరేట్, ఎనీ ఇన్స్టిట్యూషన్, వాడు 7 నుంచి మీకు ర్యాంక్ వచ్చేంత వరకు, మీకు ర్యాంక్ రావాలన్నదే కాన్సెప్ట్ వాడికి. నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకు అర్థమవుతుందా, అసలు ఇది ఎందుకు చదువుతున్నావు అనే అవగాహన ఏముండదు. వాడు అలాగానే ఒక 3 hours కూర్చోబెట్టేవాడు. 7 నుంచి 10 వరకు ఒక క్లాస్ ఉండేది.
10 నుంచి 10:30 వరకు బ్రేక్, 10:30 to 1:30 ఒక క్లాసు, 1:30 to 2:30 లంచ్ బ్రేక్, 2:30 to 5:30 ఒక క్లాసు. ఇలా 3 అవర్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నీ. ఇప్పుడు మ్యాథ్స్లో ఏంటంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ అనేది ఒకటి ఉంటుంది అనుకోండి, వాడు 3 అవర్స్లో చెప్పేసేవాడు మొత్తం చాప్టర్ అంతా కలిపి. నీకు ఏం అర్థమవుతుంది అనేది వాడికి అనవసరం. వాడు ఏం చెప్తాడంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చింది, ఇది జాగ్రత్తగా వినండి అంటాడు. అది చెప్తాడు, దాని చుట్టుపక్కల ఉండే ఫార్ములాస్ 2-3 చెప్తాడు. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో నీతో ఏదో ప్రాక్టీస్ చేస్తాడు, అయిపోతుంది. ఆ ప్రాక్టీస్ చేయించాలన్నా కూడా వాడు, మన క్లాస్కి 200 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము, వాడు ఎంతమంది నన్ను చూస్తాడు? అది అసలు ఎక్కేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రోజు 1 month 1.5 monthలో ఎంటైర్ సిలబస్ అయిపోయేది. సో సిలబస్ 1 monthలో చెప్పాడు, 1.5 month 2 monthsలో అయిపోయేది సిలబస్ అంతా, ఇంక్లూడింగ్ మళ్ళీ దీనికి నాకు ఐఐటి కోచింగ్ ఉండేది. సో ఐఐటికి కొన్ని సపరేట్ టిప్స్ నేర్పిస్తారు, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఉండాలి అని షార్ట్ కట్స్ నేర్పిస్తారు. అండ్ ఈ షార్ట్ కట్స్ ఇంటర్మీడియట్కి సరిపోదు. ఇంటర్మీడియట్లో ఏంటంటే పక్కన ఫార్ములాస్ రాయాలి, అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ అని రాయాలి. అక్కడ ఎంత ఎక్కువ రాస్తే అన్ని మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్లో. ఐఐటీలో ఏంటంటే నువ్వు జస్ట్ చూస్ ద మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటే అందులోంచి చూస్ చేసుకోవాలి, బ్రీఫ్గా ఇవ్వాలి. సో షార్ట్ కట్స్ నేర్పిస్తారు. అండ్ ఈ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయి ఇంటర్లో సరిగ్గా మార్కులు రాక, ఐఐటీలోనే సరిగ్గా ర్యాంక్ రాక అక్కడ చదువు కొంచెం డిస్టర్బ్ అయింది. అక్కడ అయిపోయింది, 80% వచ్చింది, పాస్ అయిపోయాం. ఎంసెట్లో ఏదో చిన్న చేతిగా ర్యాంక్ వచ్చింది, విజయవాడ కాలేజ్లో జాయిన్ అయిపోయాం. మళ్ళీ ఇంకా కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్లో స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేశాను మళ్ళీ. సో ఆ 2 years బ్రేక్ తర్వాత ఇంకా కంప్లీట్లీ మ్యూజిక్ అనేదానికి అక్కడ బ్రేక్ పడిపోయింది. కరాటే కూడా ఇంకా అక్కడితో ఆపేశాను. కాలేజ్కి వచ్చిన తర్వాత టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ ఆడేవాడిని. కాలేజ్ రిప్రజెంట్ చేశాను కాలేజ్ని ఈ 3 ఈవెంట్స్లో. అండ్ యూనివర్సిటీ లెవెల్ క్రికెట్ ఆడాను నేను. మహారాజా కాలేజ్ అని విజయనగరంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెలక్షన్ మ్యాచెస్ అటెండ్ అయ్యి, జేఎన్టీయూ కాకినాడ టీం ఉంటుంది, ఒక 11 members టీం, అందులో సెలెక్ట్ అయ్యాను నేను. సో ఇలా, బట్ అవన్నీ ఎలా అంటే నువ్వు ఆడుతున్నంతసేపు బాగుండేది, అందులో సెలెక్ట్ అయినందుకు బాగుండేది. తర్వాత ఏంటి ఆ దారి ఏంటి అనేది నేను పెద్దగా తెలుసుకోలేకపోయాను. దాన్ని మనం యూజ్ చేసుకుని రంజీ ట్రోఫీకి వెళ్ళొచ్చా, లేదు స్టేట్ మ్యాచ్లోకి మళ్ళీ వెళ్ళొచ్చా, అసలు ఆ అవగాహన లేదు. సో ఆడుతున్నంతసేపు బాగుండేది, ఇటు చదువు బాగుండేది. బీటెక్లో ఉన్నంతసేపు 70% అలా వచ్చింది, బీటెక్ కూడా 4 years కలిపి. అండ్ ఇంట్లో ఎంతసేపు కూడా నెక్స్ట్ ఏంటి, మళ్ళీ నువ్వు జాబ్కి వెళ్తావా లేదా హైయర్ స్టడీస్కి వెళ్తావా. అండ్ ఇక్కడ చిన్న స్టోరీ ఉండేది, మళ్ళీ హైయర్ స్టడీస్కి పంపించాలి అంటే నీకు ఆన్ క్యాంపస్ ఏమైనా జాబ్ వస్తేనే పంపిస్తాను అని నాన్న చిన్న కండిషన్ ఒకటి పెట్టాడు. సో అప్పుడు మళ్ళీ ఆన్ క్యాంపస్ 2 జాబులు తెచ్చుకున్నాను. ఆ తర్వాత మాస్టర్స్కి ఆస్ట్రేలియా వెళ్ళి, అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా కంప్లీట్లీ ఒక అవగాహన వచ్చింది. ఫస్ట్ టైం ఒక బిగ్ సిటీ మెల్బర్న్ అనేది, అండ్ స్పోర్టింగ్ క్యాపిటల్ అంటారు దాన్ని వరల్డ్ మొత్తానికి. సో అక్కడ జనాలంతా కూడా చాలా లేట్ బ్యాక్ అనమాట, అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళకి మార్నింగ్ లేవాలి, మనం స్కూల్కి వెళ్ళాలి. 26 years వచ్చినా కూడా వాళ్ళు బరిస్తా జాబులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు బాగా వస్తూ ఉంటాయి. అండ్ మోరోవర్ ఎవరి నుంచి పుష్ ఉండదు. నేను ఒక అంటే పార్ట్ టైమ్స్ అని చేస్తూ ఉంటాను అనమాట అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బరిస్తా కింద జాయిన్ అయ్యాను. నేను కూడా ఏంలా బేసిక్గా ఎవరైనా కాఫీ తాగితే అది క్లీన్ చేసి ఆ కప్పులు కడిగి మళ్ళీ మనం కాఫీ ప్రిపేర్ చేయాలి. అక్కడ మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ దగ్గరికి వెళ్తే వాడు ఒకడు ఉంటాడు అక్కడ, బరిస్తా అంటారు వాడు నేర్పిస్తాడు మనకి. సో అలా నేర్పించే అతను నాకు ఫ్రెండ్ అయ్యాడు. వాడికి 26 years, వాడు జస్ట్ మన భాషలో చెప్పాలంటే +2 ఇంటర్మీడియట్ ఒకటి వరకే చదువుకున్నాడు వాడు. తర్వాత చదువు రాక కాదు, జస్ట్ వాడికి అవగాహన లేదు, ఏం చదువుకోవాలి అనేది ఆలోచిస్తున్నాను అని చెప్పి వాడు ఒక 8 years గడిపేశాడు. సో ఈ 8 years వాడు చేసింది ఏంటంటే వాడు నవల్స్ చదవడం, ఇంగ్లీష్ లిటరేచర్ మీద అవగాహన తెచ్చుకోవడం ఇలా చేశాడు. అలాంటిది మనం ఇండియాలో అండ్ మోర్ ఓవర్ ఇండియాలో మేబీ చూస్తామేమో, బట్ విజయవాడ లాంటి ఒక ప్లేస్ నుంచి వచ్చిన నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇక్కడ చిన్నది అడ్డుపడతాను, నిజానికి ఇది మనకి ఒకప్పుడు ఉన్న సిస్టమ్ కాదు. ఇప్పుడు మీకులాగే మేము కూడా విజయవాడ వాళ్ళమే. మేము చదివినప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టము మా దగ్గరికే కొంత మారుతుంది అనుకునేసరికి, మా నెక్స్ట్ జనరేషన్ మీ దగ్గరికి వచ్చేసరికి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. మాకు ప్రెషర్స్ లేవు, 10 to 4 ఇలాంటి ఐఐటీలు, కోచింగ్లు, లేదంటే ఆ ప్రెషర్ ఏం లేదు. ఏం చదువుకోవాలంటే చదువుకోవడం అంతే. అప్పట్లో ఇంకాను ఈ 2 గ్రూపులే కాదు, హాయిగా అన్ని గ్రూపులు, సిఈసి, హెచ్ఈసి, బోలెడు గ్రూపులు చదివేవారు, బీకామ్కి వెళ్ళేవారు, అన్నీ ఉండేది. ఇది ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అంటే ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత పాడైపోయిన సిస్టమ్ ఇది. అది దానికి పాపం మీ జనరేషన్ అంతా కూడా చాలా సఫర్ అయ్యారు. అది నిజంగా
అగ్రి అవుతాను. చెప్పమ్మా. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత అంటే నేను విన్నంత వరకు నువ్వు ఆస్ట్రేలియా ఏవో గ్రేడ్ మ్యాచెస్ ఆడానని అన్నావు. గ్రేట్ క్రికెట్. దీన్ని ఇక్కడి నుంచి దానికి వెళ్ళిన. ఓకే. సో గ్రేడ్ నువ్వు చెప్తున్నది కంటిన్యూ చేసిన తర్వాత గ్రేడ్లోకి వెళ్ళు. ఓకే ఓకే. సో ఇప్పుడు అతన్ని కలవడం, అతనితో అలా మాట్లాడడం అనేది నాకు ఒక కొత్త, అంటే అప్పటి వరకు అసలు మనం ఆలోచించనిది, మనకు అసలు తెలియనిది అనేవి చాలా ఉంటాయి కదండి ప్రపంచంలో. సో వాడు అలా చెప్పేసి 8 ఏళ్ళుగా నేను జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ లిటరేచర్ మీద ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎప్పుడైనా బుక్ రాయాలనేది నా కోరిక అని చెప్పేసరికి అసలు ఇలాంటి థాట్ ప్రాసెస్ జనాలకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక చిన్న కుతూహలం అంటారు కదా, అది స్టార్ట్ అయింది. సో దానివల్ల మళ్ళీ నేనేం సైడ్ ట్రాక్ అవ్వాలి, నేను మాస్టర్స్. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నువ్వు 20, నా ఏజ్ అప్పటికి 23 years, నువ్వు 23 yearsకే నువ్వు బ్యాచులర్స్ అయిపోయింది, మాస్టర్స్ కూడా అయిపోయింది అంటే నువ్వు ఎంత క్లారిటీతో ఉన్నావు అని వాడు నన్ను అన్నాడు. వాడు నన్ను క్లారిటీ అనేసరికి నాకు అర్థం కాల, నేను అసలు ఎందుకు చేస్తున్నానో నాకు క్లారిటీ లేదు. అలా వచ్చేసావు, అది కొట్టుకొచ్చేసా. అందరూ ఇదే చేస్తున్నారు, మనం ఇదే చేయాలనే పందాలు వెళ్ళిపోయాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎవరు, నేను లేదురా ఒక సంవత్సరం కూర్చొని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను, ఆలోచిద్దాం అనుకుంటున్నాను అనే ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎవరిని కదిపినా నేను సీఏ వైపు వెళ్ళిపోతున్నానో, లాయర్ అవుతున్నానో, లేకపోతే ఇంజనీర్ అయిపోయాను, నెక్స్ట్ ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాను అనేది తప్ప ఒక 1 year కూర్చుని నేను నిదానంగా ఆలోచిద్దామని అనుకుంటున్నాను, ఏం చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లోనూ లేరు, బయటనూ లేరు. సో ఒక మెంటర్ అనేవాడు లేక చాలా స్ట్రగుల్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పాట కరెక్ట్, అది మెంటర్ అనేది అవసరం అనేది తెలుస్తుంది. సో లైఫ్లో మనం ఏం అవ్వాలన్నా, ఏం చేయాలన్నా నీకు ఎంత తెలిసినా కూడా నీకు దారి చూపించేవాడు ఒకడు ఉండాలి. లేదు ఆ మార్గాలన్నీ కూడా చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇండియాలో చాలా కష్టం, చాలా వరకు మన అదృష్టం మీద. అండ్ చాలా వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎంపీ గారి రికమెండేషన్, ఎమ్మెల్యే రికమెండేషన్, ఇట్లాగా చాలా దారులు ఓపెన్ అవుతాయి. అలాగే కొంతమందికి అవి క్లోజ్ అయిపోతాయి కూడా. సో ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిస్టమ్ అదంతా చూసిన తర్వాత చాలా ఓపెన్గా ఉంది. నేను డైరెక్ట్గా అంటే ఇప్పుడు క్రికెట్ దగ్గరకు వస్తున్నాను. గ్రేడ్ ఏకి ఆడాను నేను. ఆ గ్రేడ్ ఏ అనేది ఆ ఎంటైర్ గ్రేడ్ క్రికెట్స్ అంటే ఇప్పుడు ఏ నుంచి హెచ్ వరకు ఉంటాయి. హెచ్ బీయింగ్ ద లీస్ట్, అంటే హెచ్ అన్నిటికంటే తక్కువ అనమాట. అంటే హెచ్తో స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఇలా వెనక్కి వచ్చి అయ్యే టాప్. కరెక్ట్, అలా వచ్చే వాళ్ళు ఉంటారు. అండ్ డైరెక్ట్గా ఇప్పుడు మన టీమ్ ఆర్ మన క్లబ్, మనం ఏ క్లబ్కి అయితే ఆడుతున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లబ్ వాళ్ళు ప్రీవియస్ సీజన్ వాళ్ళు ఫ్లాగ్ అంటారు అనమాట, ట్రోఫీ అనరు. సో వాళ్ళు ట్రోఫీ గెలిచినా లేదు ఫైనల్కి వచ్చినా వీళ్ళు నెక్స్ట్ గ్రేడ్కి మూవ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2013లో నేను చదివిన యూనివర్సిటీ, లాట్రోబ్ యూనివర్సిటీ వాళ్ళు సి గ్రేడ్ ఫైనల్స్కి వస్తే 2014లో వాళ్ళు బి గ్రేడ్లో ఆడతారు. ఓకే. సో నేను అలా వెళ్ళేసరి, నేను వెళ్ళి అలా ఆ క్లబ్లో జాయిన్ అయ్యే టైంకి వాళ్ళు ముందు ఇయర్ ఫైనల్కి వెళ్ళడం, సో ఏ గ్రేడ్కి రావడం జరిగింది. డైరెక్ట్ నేను డైరెక్ట్ ఏకి ఆడా. ఒక విధంగా అదృష్టం అది. బట్ అట్ ద సేమ్ టైం నా పర్ఫార్మెన్సెస్ కూడా వాళ్ళు దగ్గరుండి చూశారు. వాళ్ళు ఎలా అయితే వీడు ఇంప్రూవ్ అయ్యాడు. నేను వెళ్ళిన ఎందుకంటే ఇది ఇమీడియట్గా జరిగిపోవాలా, నేను వెళ్ళిన ఒక 6 to 9 months నేను అక్కడ ఆల్మోస్ట్ 25 matches 30 matches ఆడా. సేమ్ అదే యూనివర్సిటీకి మామూలుగా జీ గ్రేడ్లో ఆడా. ఫస్ట్ జీ గ్రేడ్లో ఆడా. సో నేను జీ గ్రేడ్ నుంచి నన్ను డైరెక్ట్గా ఏ గ్రేడ్కి తీసుకున్నారు, ఎందుకంటే నా పర్ఫార్మెన్సెస్ వాళ్ళకి నచ్చి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న కోచ్ కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు ఆస్ట్రేలియన్స్ అనమాట. క్లబ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు, పాకిస్తానీస్ ఉండేవాళ్ళు, బంగ్లాదేశీస్ ఉండేవాళ్ళు, శ్రీలంకన్స్ ఉండేవాళ్ళు, అండ్ వైట్స్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, న్యూజిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇట్స్ ఎ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఎవ్రీబడి. అక్కడ ఎప్పుడు కూడా అంటే మనకి ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి ఉంటుంది, రేసిజం ఎక్కువ ఉంటుంది. స్లెడ్జింగ్ చేయడం అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ద రూల్, ఇది రూల్ ఉంది అంటే కనుక దే విల్ డూ ఇట్. స్లెడ్జింగ్ చేయకూడదు అని అలాంటి రూల్ లేదు, చేసేస్తారు. సో ఇప్పుడు మా క్లబ్ మ్యాచెస్లో కూడా నా ఆపోజిట్ టీంలో ఇండియన్స్ ఉన్నా నన్ను స్లెడ్జ్ చేసేవాళ్ళు. అదేంటి వాడు ఇండియన్ నేను ఇండియనే కదా, సంబంధం ఉండదు, అలాగా రూల్ ప్రకారం వెళ్ళిపోతుంది అంతే. సో మీరు గెలవడానికి ఏదైనా చేయాలి, ఏదైనా చేయొచ్చు విత్ ఇన్ ద రూల్స్. అలా అని చెప్పి వాళ్ళు శాండ్ పేపర్ ఇవన్నీ యూజ్ చేసి సౌత్ ఆఫ్రికా మీద, అది వేరే డిస్కషన్, అలా చేసి ఉండకూడదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైనా రూల్ బుక్లో ఉంది అంటే కనుక మనం చేయొచ్చు. సో వాళ్ళు అలా సెలెక్ట్ చేసేవాళ్ళు, నన్ను కూడా సెలెక్ట్ చేసేవాళ్ళు. నేను బౌలింగ్ వేస్తున్నప్పుడు కానీ, నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కానీ. ఎట్లా అనిపించేది అప్పుడు నీకు? కొంచెం ఉడుకుమొత్తంగా అనిపించేదా? లేదు, నాకు ఆల్రెడీ ఇక్కడ ఆడిన అలవాటు ఉంది కదా. అట్లా ఎప్పుడు మామూలేనా మీకు ఆడేటప్పుడు? ఇక్కడ విజయవాడలో ఆడుతున్నప్పుడు కూడా స్లెడ్జింగ్ చేస్తారు. ఇప్పుడు మనం కన్సిస్టెంట్గా 50s 100s కొడుతుంటే అవతల ఆపోజిట్ బౌలర్స్ వాళ్ళు వెక్స్ అయిపోయి ఏదో ఒక మాట అంటారు. సో అది ఇంకా మొరాలిటీ దెబ్బతీయడానికి. ఎగ్జాక్ట్లీ. సో కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడం. సో మనం డైవర్ట్ అవ్వకుండా మనం కాన్సన్ట్రేటెడ్గా అసలు సరే వాడి పని బౌలింగ్ వేయడం, నన్ను అవుట్ చేయడం, నా పని నేను బ్యాటింగ్ ఆడడం, లేదు నేను బౌలింగ్ వేస్తుంటే నా పని వాడిని అవుట్ చేయడం, ఇదే థాట్ ప్రాసెస్ పెట్టుకునేవాడిని. మాక్సిమం నేను ఎవరిని సెలెక్ట్ చేయలేదు.
ఇదేదో మంచితనం అని కాదు, జస్ట్ అవసరం రాలా. అవసరం రాదు, నీ పద్ధతి నీది. సో నాకు అలా చెల్లిపోయింది. అలా ఒక 2 years, ఫస్ట్ ఇయర్ 9 monthsలో నేను జీ గ్రేడ్ ఆడి సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏ గ్రేడ్కి మూవ్ అయ్యా. సో ఏ గ్రేడ్కి మూవ్ అయిన తర్వాత ఐ వాజ్ అ కాంట్రాక్ట్ ప్లేయర్. అంటే ఎలా అంటే అఫీషియల్గా ఉంటుంది అనమాట. సో నీ నేమ్ అనేది ఒక వెబ్సైట్లోకి ఎంటర్ చేస్తారు, అండ్ అక్కడ నీ రికార్డ్స్ అండ్ నీ ఎవ్రీడే మ్యాచ్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో అవన్నీ ట్రాక్ చేస్తారు. యుల్ ఈవెన్ గెట్ పెయిడ్, అంటే నీకు మ్యాచ్ ఫీజు ఉంటుంది, అంటే అంత అఫీషియల్గా ఉంటుంది, ప్రొఫెషనల్ అది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్రేడ్ ఏలో ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ వోజెస్, షేన్ వాన్, అప్పటికి ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన, షేన్ వాన్ అండ్ కెవిన్ పీటర్సన్, వీళ్ళందరూ ఇంటర్నేషనల్ ఫిగర్స్ కూడా, వాళ్ళందరూ వచ్చి ఆడేవాళ్ళు. వాళ్ళతో ఆడేవా అప్పుడు నువ్వు? నేను ఆడిన ఆపోజిట్ టీం వాళ్ళు. ఎట్లా అనిపించింది అది? మధ్యలో అడిగాను అనుకోకుండా. అంటే వాళ్ళు ప్లేయర్స్, అవునవును, వాళ్ళు అప్పటికే ఇంటర్నేషనల్ ఆడేశారు. ఆడమ్ వోజెస్ అప్పటికే రిటైర్ అయిపోయాడు. సో వాళ్ళకి ఏంటంటే, సో బేసిక్గా వాళ్ళు స్పోర్ట్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, ఒక వీకెండ్ వచ్చింది అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ పిల్లలు వచ్చి అక్కడ లోకల్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏదైనా మ్యాచ్ అవుతుంటే అక్కడ కూర్చొని ఒక పిక్నిక్ లాగా, వాళ్ళు పైస్ అంటారు, పైస్ తెచ్చుకుంటారు, పైస్ కట్ చేసుకుని ఫుడ్ తింటూ, వాళ్ళకి డ్రింక్ అనేది చాలా కామన్, ఆ డ్రింక్ చేస్తూ మ్యాచ్ వస్తారు. అక్కడ ఎవరు ఆడుతున్నారు అనేది అనవసరం, అది ఏ క్లబ్ వాళ్ళు ఆడుతున్నారు అనేది వాళ్ళకి అనవసరం. సో అదేంటంటే వాళ్ళకి ఒక పిక్నిక్ అనమాట, వీకెండ్ గెట్ అవే. ఇప్పుడు మనం మాల్కి వెళ్తాం చూడండి, ఇక్కడ సాటర్డే వచ్చిందంటే శరత్ మాల్కి వెళ్ళిపోతాం హైదరాబాద్లో. సో అలాగా వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే స్పోర్ట్ని పరిచయం చేస్తారు పిల్లలకి. సో పిల్లలకి అదొక గెట్ అవే. సాటర్డే వచ్చిందంటే గ్రౌండ్కి వస్తారు, గ్రౌండ్లో మ్యాచ్ ఆడడం చూస్తారు, అండ్ లోకల్గా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు వచ్చిన ఆస్ట్రేలియన్స్ అందరూ మమ్మల్ని, అంటే మేము ఇండియన్స్, స్టిల్ మాతో మాట్లాడడం, మమ్మల్ని పలకరించడం, నువ్వు ఆ షాట్ బాగా ఆడావు, నువ్వు ఆ బాల్ బాగా వేసావు, జనాలు బయట వచ్చిన జనాలు ఇలా మాట్లాడుతుండేవాళ్ళు. అలాగా మ్యాక్స్వెల్ వచ్చాడు ఒకసారి. మ్యాక్స్వెల్ వచ్చి ఓకే ఈ క్లబ్లో, వాడు స్టార్ట్ చేసిన క్లబ్ అనమాట అది, వాడు విక్టోరియన్, అంటే మెల్బోర్న్లో ఉండేవాడు వాడు. సో వాడు స్టార్ట్ చేసిన క్లబ్, అంటే వాడు అక్కడ ఆడడం స్టార్ట్ చేశాడు ఆ క్లబ్లో. సో అలాగ మ్యాక్స్వెల్ వచ్చి నేను అవైలబుల్గా ఉన్నాను ఈ వీకెండ్, ఈరోజు నేను ఆడదామని అనుకుంటున్నాను అని సడన్గా వచ్చాడు. వచ్చాడు మా మీద ఏంటంటే ఓపెనింగ్ వచ్చాడు, మేమందరం చిన్నవాళ్ళం కదా అని. మా మీద నాకు తెలిసి 20 balls 25 balls 50 కొట్టేశాడు, అవుట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోవడం అంటే ఇంటికి వెళ్ళిపోవడం ఉండదు, మళ్ళీ వెయిట్ చేసి వాళ్ళది ఫీల్డింగ్ వచ్చినప్పుడు బౌలింగ్కి వచ్చి బౌలింగ్ వేసి, మళ్ళీ మ్యాచ్ అంతా అయిన తర్వాత మా అందరి కోసం వెయిట్ చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి అప్పుడు వెళ్ళాడు. చాలా బాగుంది వినడానికి. అండ్ అక్కడ కుదురుతుంది కూడా, ఎంత సూపర్ స్టార్ అయినా మ్యాక్స్వెల్ అలా ఆడడానికి కుదురుతుంది. ఇండియాలో మనం అది ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు కోహ్లీ అనే అతను ఒక ప్లేస్కి వస్తున్నాడు అంటే క్రౌడ్ కంట్రోలే అసలు సగం జనాభా చాలా కష్టమైపోతుంది. సో అక్కడ సూపర్ స్టార్ కల్చర్ చాలా తక్కువ, మనకి చాలా ఎక్కువ. మనం ఏంటంటే ఐడల్, మనకి ఇంకా విరాట్ కోహ్లీ వస్తున్నాడు అంటే దండలేసేయాలి, గుడి కట్టేసేయాలి అన్నట్టు ఉంటాడు. నేను అలాంటి, నాకు అంతే ఇష్టం ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఆడమ్ వోజెస్, షేన్ వాన్ రావడం, అండ్ ఇంటర్నేషనల్లో రిటైర్ అయిపోయిన ప్లేయర్స్. అండ్ మాకు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండేది లాట్రోబ్ యూనివర్సిటీకి. సో ఇంగ్లాండ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ససెక్స్ అనే కౌంటీస్కి ఆడేవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అనమాట. సో జస్ట్ స్టూడెంట్ని వీడి ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్ పరంగా కూడా వీడు బాగా ఆడుతున్నాడు, సో వాడిని ఇక్కడికి తీసుకొచ్చి లెట్స్ యూజ్ హిమ్ హియర్ అని ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ఇంగ్లాండ్ నుంచి ఆ ప్లేయర్స్ని తెచ్చుకొని, వాడు మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి ఎన్రోల్ అవ్వాలి కాబట్టి ఒక స్టూడెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఎన్రోల్ చేయించి ఆడించి, అలా మా టీంలో కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు. సో మేము ఫైనల్స్కి వెళ్ళాము వాళ్ళ వల్ల, వాళ్ళు సెంచరీస్ కొట్టేవాళ్ళు. సో ఇదేంటంటే ఇదంతా నేను అసలు ఇండియాలో ఎప్పుడు చూడాల, నాకు అసలు తెలియదు ఇలాంటివి జరుగుతాయి. మనం ఒక స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, నేనేమనుకునేవాడిని అంటే ఇటు బాగా చదువుతున్నాడు కాబట్టి ఇంటి తీసుకొచ్చారు అనుకునేవాడిని. లేదు, జస్ట్ స్పోర్ట్ బేసిస్ మీదే, వేరే ఏ మాఫియా లేకుండా, వేరే ఎలాంటి దాన్ని ఏమంటారు రికమెండేషన్స్ లేకుండా, జస్ట్ స్పోర్ట్ అండ్ టాలెంట్ బేస్ చేసుకుని తెచ్చుకునేవాళ్ళు. అండ్ మీరు చెప్తే షాక్ అవుతారు కూడా, పాకిస్తాన్ నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఇండియా నుంచి నేను అలా ఎవరిని చూడాల, జస్ట్ పాకిస్తాన్ నుంచి మాత్రం ఓకే ఈ బ్యాట్స్మెన్ బాగా ఆడతాడు, ఈ బౌలర్ బాగా వేస్తాడని చెప్పి పాకిస్తాన్ నుంచి కూడా మేము ఒక 2 ప్లేయర్స్ని తెచ్చుకున్నాం. వాడికి వీసా జనరేట్ చేసి, ఇక్కడ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, వాడికి ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఒకటి వాడికి ఇచ్చి, వాడికి 30 yearsకి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు ఆలోచించవచ్చు ఇంకా. సో వాడికి అవకాశం వచ్చింది, వాడికి డబ్బులు వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది అని వాడు వచ్చేవాడు. వచ్చినవాడు ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగపడేవాడు, ఈ స్పోర్ట్లో ఉపయోగపడేవాడు, స్పోర్ట్లో పైకి వచ్చేవాడు. బట్ కాకపోతే నేను అక్కడ కంటిన్యూ అవ్వలేకపోయాను. అది ఇప్పుడు ఇంతమందితో పరిచయం అయ్యి నీవు ఆడినప్పుడు కూడా నీకు చాలా ఏమంటారు ట్రోఫీస్ అంటారు, బాల్స్ అంటారు, అట్లాంటివి, వాటి గురించి ఒకసారి చెప్పాక నేను మాట్లాడతాను. ఓకే. సో అక్కడ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఆల్రౌండర్ని,
బ్యాటింగ్ ఆల్రౌండర్ని. సో అక్కడ నేను ఏ గ్రేడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఏంటంటే అక్కడ బాల్ స్వింగ్ ఎక్కువ అవుతుంది, బౌన్స్ ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో నా బౌలింగ్ యాక్షన్ అక్కడ జాన్ స్మార్ట్ అని ఒక కోచ్ ఉండేవాడు, అతను నాతో వర్క్ చేశాడు ఒక 2 months లిటరల్ నాతో పాటే. సో ఐ యూస్ టు ట్రైన్ అండర్ హిమ్. నాకు ట్రైనింగ్ కూడా ఎలా ఇచ్చాడంటే బాల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, మూవ్మెంట్ ఎలా చేంజ్ చేయొచ్చు, బౌన్స్ ఎలా జనరేట్ చేయొచ్చు ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద. ఆస్ట్రేలియన్ పిచ్చెస్ అన్ని కూడా 5 tier పిచ్చెస్ ఉంటాయి, ఇండియాలో 1 tier 3 tier ఉంటాయి, అవన్నీ 5 tier. సో బౌన్స్ ఎక్కువ అవుతుంది, పేస్ ఎక్కువ జనరేట్ చేస్తుంది, అండ్ అన్ఈవెన్ బాల్స్ అంటారు, అంటే కొంచెం స్లో బాల్ కావచ్చు, బిహైండ్ ద రిస్ట్ బాల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అన్ఈవెన్ బౌన్స్ అయ్యి పేస్ కూడా కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ నాకు చెప్పి నేర్పించి మన క్లబ్కి నువ్వు యూ హ్యావ్ టు బికమ్ ద ఫేస్ ఆఫ్ అవర్ క్లబ్, అంటే మన క్లబ్కి నిన్ను మించిన బౌలర్ ఉండకూడదు అన్నట్టు తయారు చేస్తాను నేను అని నాకు ఎగ్జాక్ట్గా ఇదే వర్డ్స్ చెప్పి, ఈజ్ అన్ ఆస్ట్రేలియన్. వాడికి నాకు అసలు సంబంధం నచ్చి నేర్పించాడు. సో అలాగా నేర్చుకుని నేను కంటిన్యూస్గా నెట్స్లో 20 hours బౌలింగ్ చేసేవాడిని. ఓన్లీ బౌలింగ్ ఇంకా 20 overs. సో 20 hours, అది కూడా దట్టు మీడియం పేస్ అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. 45 minutes to 1 hour కంటిన్యూస్ గా బౌలింగ్ వేస్తూనే ఉండేవాడిని. సో అలాగా బౌలింగ్ చేసి 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 ఒక లెవెల్ ఆఫ్ ఎలా అంటే ఓకే ఈ బ్యాట్స్మెన్ కి ఈ బాల్ ఇక్కడ వేస్తే వీడు ఖచ్చితంగా ఈ షాట్ ఆడతాడు, ఆ బాల్ ఇక్కడికి వెళ్తుంది. ఐ యూస్ టు విజువలైజ్ ఇట్ అనమాట. అంటే నేను చూసేవాడిని, అది నాకు కనిపించేది. ఓకే ఈ బాల్ ఇక్కడ వేసి నేను ఇలా మూవ్ చేయగలిగితే ఈ బ్యాట్స్మెన్ ఇలా ఆడుతున్నాడు కాబట్టి వీడి లైన్లోకి వస్తాడు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది వర్కౌట్ అయ్యేది, గ్రేట్ క్రికెట్ కాబట్టి. సో అలాగా ఐ గాట్ 8 wickets వచ్చింది ఒక ఇన్నింగ్స్లో. సో మేము 120-125 runs స్కోర్ చేయగలిగాం. మేము టెస్ట్ మ్యాచెస్ ఆడేవాళ్ళం, ఓడిఐస్ కాదు. సో 3-day టెస్ట్ మ్యాచెస్, 2-day టెస్ట్ మ్యాచెస్ ఇలా జరుగుతూ ఉండేవి. సో 80 hours నువ్వు బౌలింగ్ చేయాలి, 80 hours నువ్వు బ్యాటింగ్ ఆడాలి. సో ఈ 80 hours ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 300 కొట్టచ్చు, 150 కొట్టచ్చు, లేదంటే 50 ఆల్అౌట్ అయిపోవచ్చు. సో అలా ఒక క్లబ్తో ఆడుతున్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ మేము చేసాము. ఆపోజిట్ టీంలో ఇంగ్లాండ్ నుంచి, శ్రీలంక నుంచి ఇలా ఇందాక చెప్పినట్టు స్పాన్సర్డ్ ప్లేయర్స్ వచ్చారు, వెరీ గుడ్ బౌలర్స్. సో వాళ్ళు దే రెస్ట్రిక్టెడ్ అస్ ఫర్ 120 runs. నాకు ఈ నెంబర్స్ కూడా బాగా గుర్తున్నాయి. సో మేము స్టార్ట్ చేసినప్పుడు బౌలింగ్ వాళ్ళు 60 for 2. ఆ తర్వాత స్పెల్ చేంజ్ అయ్యి నాకు న్యూ బాల్ కాకుండా ఓల్డ్ అంటే సెమీ న్యూ అంటారు, ఆ సెమీ న్యూ బాల్ ఇచ్చాడు నాకు. నేను దాన్ని షైన్ చేసి రివర్స్ చేయగలిగా, రివర్స్ స్వింగ్. మన వాళ్ళు కొంతమంది నమ్మడానికి చాలా అంటే నమ్మలేరు రివర్స్ స్వింగ్, ఒక నార్మల్ బౌలర్ రివర్స్ స్వింగ్ చేయడం అనేది. బట్ అక్కడ కండిషన్స్ కుదిరాయి. సో రివర్స్ స్వింగ్ చేయడం వల్ల 19 runsకి నాకు 8 wickets వచ్చాయి. సో వాళ్ళు 60 for 2 నుంచి 84 ఆల్అౌట్ అయిపోయారు బికాస్ ఆఫ్ మీ. సో అది అంటే అప్పుడు నేను థింక్ చేసిన విషయాలు అండ్ నేను యూజ్ చేసిన లైన్ అండ్ లెంగ్త్ అంటాము. సో లైన్ అండ్ లెంగ్త్ అవన్నీ కూడా నేను అంటే నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. వికెట్స్ ఎలా వచ్చాయి, స్లిప్ క్యాచెస్ ఎన్ని వెళ్ళాయి, 3rd slip 4th slip షార్ట్ గల్లీ కూడా పెట్టుకునేవాడిని నేను, ఎందుకంటే బాల్ మూవ్మెంట్ అంత ఉండేది కాబట్టి. సో అలా నా క్లబ్ని హెల్ప్ చేయడం, ఆ మ్యాచ్ గెలిచాం మేము అన్ఎక్స్పెక్టెడ్గా. అండ్ అట్ ద సేమ్ టైం అదే జానర్లో కంటిన్యూ అవుదామని అనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు కుదరక ఇండియా వచ్చేయాల్సి వచ్చింది. లేకపోతే ఇంకొంచెం ముందరికి వెళ్ళగలిగేవాడు. షెఫీల్డ్ వరకు వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే అక్కడ జస్ట్ నీ టాలెంట్ ఉంది అంటే కనుక ఎవరు ఆపరు అక్కడ. అండ్ నీకు ఇంకా వేరేవి కుదరాలి, నువ్వు సైమల్టేనియస్గా నువ్వు చదువుతూ ఉండాలి, ఇట్లాంటి రూల్స్ ఏం లేవు. నాకు టీఆర్ తెలుసుకోవచ్చా పరిస్థితులు పర్సనల్లేనండి. నాన్నకి కొంచెం ఒంట్లో బాగాలేదు, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ ఏంటి, మనం అక్కడ కంటిన్యూ అయితే ఏ జాబులు చేయాలి, ఎలాంటి జాబ్స్ చేయాలి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వైట్ కాలర్ జాబ్స్ చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎక్కువ. సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏ పని చేసినా కూడా విపరీతమైన గౌరవం అండ్ ఈక్వల్ రైట్స్ అంటారు. అందరికి ఈక్వల్ రైట్స్ అండి. ఇప్పుడు వీడు ఇల్లు దుడుస్తున్నాడు కదా అని చెప్పి వీడు అన్నామంటే కేసు అక్కడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు అలా ఉండరు, ఆ మైండ్ సెట్తో ఉండరు. అన్ని పనులని గౌరవంగా చేస్తారు. నేను చేయలేని పని వాడు చేస్తున్నాడు, అంతే కదా, నేచురల్, కరెక్ట్, అది ఎగ్జాక్ట్ గా కరెక్ట్. ఆ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు అక్కడంతా కూడా. సో అక్కడ ట్రక్ డ్రైవర్స్కి, నెక్స్ట్ ఇంటి ముందు మొక్కలు ఉంటాయి కదా, లాన్ మోవర్స్ అంటారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువ. ట్రక్ డ్రైవర్స్కి, లాన్ మోవర్స్కి మనకి ఇండియాలో మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, బట్ అక్కడ వాళ్ళకి డబ్బులు ఎక్కువ, ఆస్తులు బోల్డ్ అంత ఆస్తులు వాళ్ళకి. సో ఇట్లా ఆ చేంజెస్ చాలా ఎక్కువ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ని కంటిన్యూ చేయగలరు. ఇప్పుడు వాడికి లిటరసీ ఉంది, లిటరేచర్ వైపు వెళ్ళాలని ఉంది, బరిస్తా కింద పని చేసుకుంటూ వాడు బుక్స్ చదువుకుంటున్నాడు, రాసుకుంటున్నాడు, వాడు సర్వైవ్ అవుతున్నాడు అక్కడ. అండ్ వాడేమి పూరేం కాదు, వాడు ఈజ్ రిచ్.
ఎందుకంటే డాలర్స్లో ఎర్న్ చేస్తున్నాడు. అవును. సింగిల్గా వాడంతటి వాడే ఉండేవాడు, మంచి ఏరియాలో ఉండేవాడు. క్లేటన్ అని, మేబీ మెల్బర్న్ గురించి ఎవరికైనా తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది క్లేటన్ అనేది అంత మంచి సబాబ్ అనేది. సో అలాంటి ప్లేస్లో వాళ్ళు ఉండేవాడు. అండ్ వాడికి ఒక కారు ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. $700కి నీకు కార్ వచ్చేస్తుంది, యూజ్డ్ కార్. కాకపోతే నువ్వు లైసెన్స్ తెచ్చుకోవడం గొప్ప, ఎందుకంటే రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది. కొన్ని వేరియేషన్స్ ఉంటాయి వాళ్ళకి మనకి, వాళ్ళు గొప్ప మనం తక్కువ అని కాదు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు చేసేది బాగుంటుంది. ఎక్కడున్న పరిస్థితి అక్కడ చెప్పుకుంటాం, ఎవరిని పెంచడం తగ్గించడం ఏం లేదు. అయితే నిజానికి ఇవన్నీ కూడా మా జనరేషన్ కంటే ముందర ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ అక్కడ ఏవైతే చూసావో అవన్నీ ఇక్కడ ఉండేది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండేది, ఎవరు తగ్గించి చూసేవారు కాదు. ఇంట్లో ఏ పని చేసినా కూడా వాళ్ళని గౌరవంగా ఇంట్లో అన్ని కొలిచి ఇచ్చేవారు మన వాళ్ళప్పుడు. డబ్బులది సిస్టమ్ కాదు కదా. నేను చెప్పేది 100 years బ్యాక్ అనుకుంది, మా టైంకి కాదు, మా ముందర జనరేషన్ వాళ్ళు ఇవన్నీ చూశారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎవరికి ఏది నచ్చితే అది చేయడం అన్నీ మన దగ్గర ఉండేవి. సరే కార్పొరేట్ వచ్చి కరిచేసి ఏమంటారు అది మింగేస్తుంది, ఏమిటి కొండ చిలువలా వచ్చి పిల్లల జీవితాలన్నీ మింగేసి దాన్ని మనం ఏం చేయలేం. మొత్తం ఎన్ని బాల్స్ వచ్చాయమ్మా నీకు అక్కడ? అంటే అక్కడ బాల్ అనేది మ్యాచ్లో మెమెంటో లాగా. సో అదే అందుకని అంటున్నా, దాని గురించే చెప్పది. నా దగ్గర అంటే ఒక సీజన్లో క్లోజ్ టు 14, అంటే ఎవ్రీ 5 wicket haul వచ్చినప్పుడు అలా కూడా నేను ఉంచుకున్నామండి. సో అలాగా 14 వచ్చాయి. బట్ నేను అన్ని ఇండియాకి తెచ్చుకోలేకపోయా. ఒక సీజన్ పర్వాలేదు, రావడం వరకు అసలు అంటున్నా 14 వచ్చింది. వదిలే అంటే అంటే ఎవరికి మామూలు ప్రెస్ని మనసు కష్టపడుతుందని కూడా తెలుసు అనుకో, వదిలేయాల్సి వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే నేను మెచ్చుకున్న వాళ్ళు కానీ, నీకు నేర్పించిన వాళ్ళు కానీ, నీ జీల్ కానీ చూస్తే ఒక లెవెల్కి వెళ్ళవలసిన వాడివి. అది ఇంకా అంటే పెద్ద సీరియస్గా తీసుకున్నావా నువ్వు దాన్ని? పర్వాలేదులే నాకు ఇంతే అట్లా అనుకున్నావు అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కదా నీకు. అంటే ఇండియా వచ్చిన తర్వాత నేను బెంగళూరు వెళ్ళాను. 2015 ఆగస్ట్లో ఇండియా వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత నాన్నకి కొంచెం హెల్త్ బాగుండకపోవడం, బట్ అది ఎప్పుడు ఆపలేదు నన్ను. అంటే నాన్న కూడా ఎప్పుడు ఆపలా. సరే వచ్చావు నువ్వు బెంగళూరు, నేను బెంగళూరు వెళ్తానంటే ఓకే అన్నాడు. బెంగళూరు వెళ్ళడం, బెంగళూరు ఏంటంటే మనకి ఐటీ హబ్. సో జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియా నుంచి కొంచెం నాన్ లోకల్స్, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, హైదరాబాద్, ఆంధ్ర, చెన్నై, కేరళ కంటే కూడా బెంగళూరు నుంచి ఇండియా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ. సో అందుకని అది కూడా మైండ్లో పెట్టుకుని బెంగళూరు వెళ్ళి ఒక 3 months ఉన్నాను అక్కడ. ఆ 3 monthsలో వివేకానంద అకాడమీ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇలా నేను ఆస్ట్రేలియాలో సో గ్రేడ్ ఆడాను, వీళ్ళందరితో ఆడాను నేను. అని నాకు అక్కడ ఆస్ట్రేలియాలో ఉండే, అంటే మాకు హెడ్ ఉంటాడు అనమాట, మా క్లబ్కి ఒక హెడ్ ఉంటాడు, అతని పేరు డాల్ రింపుల్ అని. అతను ఒక మెమరాండమ్ అంటారు, సో పర్సన్ హ్యాస్ ప్లేడ్ విత్ అస్ అని ఫర్ ద లాస్ట్ 2 years, దీస్ ఆర్ హిస్ రికార్డ్స్ అని నాకు ఒక షీట్ మెయిల్ చేశాడు, ఒక కాపీ. సో నేను ఆ కాపీ తీసుకుని వివేకానంద అకాడమీకి వెళ్ళి నేను క్రికెట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి నా ఏజ్ 25. సో ఇలా క్రికెట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, మళ్ళీ నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. నేను బౌలింగ్ ఆల్రౌండర్ని, బ్యాటింగ్ ఆడగలను, అండ్ బౌలింగ్ అయితే ఓపెనింగ్ బౌలింగ్ వేస్తాను నేను. ఇది నా క్లబ్ రికార్డ్స్. అండ్ ప్రీవియస్గా నేను ఆంధ్రాకి కూడా ఆడాను డిస్ట్రిక్ట్స్ అని చెప్పి అక్కడ ఒకరితో మాట్లాడి చెప్తే, సో కొన్ని పరిస్థితులు అంటారు కదండి, అంటే మనం వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు అంటే 2015 ఆ టైంలో బెంగళూరు నుంచి రాబిన్ ఉతప్ప, వినయ్ కుమార్, కేఎల్ రాహుల్, శ్రేయస్ గోపాల్, ఇంకా ఒక 10 మంది వరకు ఇండియన్ టీంలోకి రావడానికి రెడీగా ఉన్నారు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ 2016లో వచ్చేసాడు. 15లో నేను వెళ్తే 16కి వచ్చేసాడు ఇండియన్ టీంలోకి. అండ్ ఇంకా బౌలర్స్ కూడా ఉన్నారు, నాకు ఇప్పుడు సరిగా గుర్తు రావట్లేదు సడన్గా, చాలా వరకు గుర్తు పెట్టుకున్నావు. బట్ ఆల్మోస్ట్ ఒక 10 మంది ఇండియన్ టీంలోకి రావడానికి రెడీగా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఇండియన్ టీంలో ఆడేసి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు వినయ్ కుమార్, రాబిన్ ఉతప్ప ఏంటంటే అప్పటికే ఆడేసి వచ్చారు. సో నీకు రంజీ టీంలోకి నువ్వు వెళ్ళాలన్నా అట్లీస్ట్ ఆ ప్రాబుల్స్ అని తీస్తారండి, ఫస్ట్ 30 members 35 members ప్రాబుల్స్. ఆ ప్రాబుల్స్లో నీ పేరు ఉండాలన్నా ఓ 25 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు. ఎందుకంత ఖర్చు అవ్వడం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాన్ లోకల్, అక్కడ కూడా అప్పటికి నాన్ లోకల్ ఫీలింగ్ స్టార్ట్ అయింది 2015-16 ఆ టైంలో. సో నాకు బాగా గుర్తు, 25 lakhs ఖర్చు అవుతుంది. దీనివల్ల నీకు జరిగే ఉపయోగం ఏంటి అంటే, నీకు నీ నేమ్ని ఆ ప్రాబబుల్స్ లిస్ట్లో పెడతాం. గివెన్ నీకు మళ్ళీ సెలక్షన్ మ్యాచెస్ ఉంటాయి, నువ్వు బాగా ఆడావు,
అంటే డైరెక్ట్గా సెలక్షన్ మ్యాచెస్కి తీసుకోవాలన్నా కూడా రంజీకి చాలా లెక్కలు ఉంటాయి, అదంత ఈజీ కాదు. సో నువ్వు ఈ అమౌంట్ పే చేస్తే ఆ ప్రాబల్స్ మ్యాచెస్కి తీసుకుంటావు, నువ్వు పెర్ఫార్మెన్స్ బాగుంటే కనుక 35 మెంబర్స్లోకి నువ్వు వస్తావు. అలా వచ్చావు అంటే కనుక నీకు ఒక బ్యాంక్ జాబ్ వస్తుంది. అట్లీస్ట్ ఇండియన్ టీంలోకి వెళ్ళడం అనేది వాళ్ళందరికీ చాలా పెద్ద విషయాలు, అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఏంటంటే జస్ట్ మనకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా, ఆ డబ్బులు రావడం వల్ల వీడికి ఏమైనా చిన్న మేలు చేయగలుగుతున్నావా లేదా, అంతే వాడు ఆలోచించింది. అండ్ నేను అప్పుడున్న నా సిచ్యువేషన్కి 25 lakhs దీనికి పెట్టి అది ప్రశ్నార్థకం. అది అదేలే అవుతుందా లేదో తెలియదు. మళ్ళీ అట్ ద సేమ్ టైం చిన్నప్పుడు 100 రూపీసే ఇవ్వద్దు వద్దనుకున్నవాడిని 25 lakhs ఇచ్చి అలా అనేది నాకు ఏమనిపించిందంటే అప్పుడు ఎవరికో వచ్చే స్థానాన్ని మనం లాగేసుకుంటున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇచ్చినంత మాత్రాన మనకి జరిగిపోతుందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ లేదు. సో ఇంత కన్ఫ్యూజన్స్ ముందు మనకి ఇంత అవసరమా? అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో నా ఫ్రెండ్స్ అంతా కూడా 2.5 lakhsకి 3 lakhsకి బ్యాక్ డోర్లో జాబులు వస్తున్నాయి, నువ్వు 25 lakhs పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి మైండ్ సెట్ థింక్ ఏంటంటే తెలుసుకోలేకపోయా. అట్ ద సేమ్ టైం 25-26 years వచ్చేసాయి, నేను ఇంకా జాబ్ ఏం చేయట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో అప్పటికే 5-6 years ఇండస్ట్రీలో ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఇలా అన్ని థాట్స్తో సరే ఇట్స్ బెటర్ టు కమ్ బ్యాక్, హైదరాబాద్ ఆర్ విజయవాడ వచ్చేద్దాము, దిస్ ఈజ్ నాట్ మెంట్ టు బీ, చూద్దాము కార్పొరేట్ లీగ్స్ ఆడుకుందాము అన్నట్టు ఇంకా అక్కడతో వదిలేసాను. అండ్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు, టు బి రియలీ ఆనెస్ట్. అంటే నన్ను నేను బిజీ చేసేసుకున్నా, దాని గురించి మైండ్ డైవర్ట్ అవ్వ. ఎగ్జాక్ట్లీ. అంటే దాని గురించి ఆలోచించి కూర్చుని నేను అవ్వలేకపోయాను అనేది నాకు తెలిసి ఇదే స్టోరీ ఒక కొన్ని కోట్ల మందికి ఉంటుంది. నేను వాళ్ళ రిప్రజెంటేటివ్ కింద అడుగుతున్నాను నేను. సో అది అవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఏమీ కాకుండా ఉండిపోతాను అనేది కూడా ఒక రకమైన మూర్ఖత్వం నాకు తెలిసినంత వరకు. ఎగ్జాక్ట్ ఈ మాట మాత్రం అది ఎవరంతటా వాళ్ళకి తోచాలి, ఒకళ్ళు చెప్తే అయ్యేది. కరెక్ట్ అండి, అది ఎవరంతా వాళ్ళకి అనిపించాల్సిందే. చెప్తే నచ్చదు అది ఎవరికి. కరెక్ట్, నాకు కొంచెం త్వరగా అనిపించింది అని నా ఫీలింగ్. నేను ఎక్కువ కాలం ఆ రిగ్రెట్లో లేను. అండ్ టు బి ఆనెస్ట్ నా ఫ్రెండ్స్ చాలామంది ఆంధ్ర రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరి కష్టాలు నేను విని వాళ్ళందరూ పడిన అంటే సరిగ్గా సెటిల్మెంట్ లేక అటు కంప్లీట్లీ వెళ్ళలేక ఇటు కంప్లీట్లీ వెళ్ళలేక ఉండిపోయిన వాళ్ళని కూడా చూసి సరే ఓకే మనం ఎంచుకున్న మార్గం ఏంటి అనేది రేపటి గురించి మనకి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. సో కొంచెం క్లారిటీ ఉన్న వైపు వెళ్దాం. అదృష్టం కొద్దీ చదువుకోగలిగాను, బీటెక్ చదువుకున్నాను, మాస్టర్స్ చదువుకున్నాను, అన్నీ శుభ్రంగా డిస్టింక్షన్లో అండ్ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. సో చదువు వచ్చింది కాబట్టి చదువు ద్వారా మనం ఏం చేయగలము, కెరీర్ అటు మౌల్డ్ చేసుకుందామని ట్రై చేశాను. పర్వాలేదు, మంచిది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ప్రతి చోట నువ్వు టాప్ దాకా వెళ్ళావు. సరే ఎందుకు అవ్వలేదు అనేది పక్కన పెట్టేసి బాగా చదువుకోవడం అనేది నీకు ప్లస్ అవ్వడం వల్ల వాటి కాకపోయినా వీటి దారికి వచ్చేసావు నువ్వు. సరే ఇంత దానికి వెనకాల నువ్వు చాలాసార్లు అమ్మా నాన్న చెప్తున్నావు. అమ్మా నాన్న పేర్లు వాళ్ళు అసలు ఎట్లా నువ్వు ఇలా వచ్చేసినప్పుడు కానీ నీకు చేయలేదని అనుకున్నప్పుడు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అప్పుడు అమ్మ బయటపడి ఉంటే కనుక ఒక్కసారి బయటపడరు పేరెంట్స్. నాన్న యాక్చువల్లీ చాలా అంటే తెలియకుండా నాన్న చాలా సపోర్ట్ చేశాడు, బయటపడేవాడు కాదు నాన్న ఎలా ఎంతసేపు ఏంటంటే ఓకే నా కొడుక్కి ప్రైజ్ వచ్చిందని పొంగిపోయేవాడు, నా కొడుకు బాగా చదువుకుంటున్నాడని పొంగిపోయేవాడు. బట్ ఎప్పుడు బయటపడలా, నా దగ్గర బయటపడింది చాలా తక్కువ. బట్ అమ్మ ఏంటంటే డైరెక్ట్గా ఉండి అమ్మకు కొంచెం అవగాహన ఎక్కువ ఇలాంటి విషయాల మీద. సో ఓకే వీడు ఇందులో పైకి వస్తున్నాడు, ఇందులో రాణించగలుగుతున్నాడు అని కొంచెం ముందు గ్రహించగలిగేది అమ్మ ఎక్కువ. నాకంటే ముందు అమ్మ చూసేది నాలో, ఓకే వీడు ఇది చేయగలుగుతున్నాడు, ఇది చేశాడు అని. సో ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండేది. బట్ అట్ ద సేమ్ టైం అమ్మకు కూడా అన్ని విషయాలు తెలియవు, అదే కదా, అన్ని దారులు తెలియవు, అది దారులు తెలియవు, విషయాలు కదా దారులు తెలియవు, దారులు తెలియవు. సో ఏంటంటే ఓకే వీడు ఇంత బాగా చేస్తున్నాడు, ఇవన్నీ ఇంత బాగా చేసుకోగలుగుతున్నాడు, అట్ ద సేమ్ టైం వీడు నా పెద్ద కొడుకు, వీడికంటూ ఏదో ఒకటి ఉండాలి, అది చదువు వైపు వచ్చినా పర్వాలేదు, దీని వైపు వచ్చినా పర్వాలేదు అని ఒక తల్లిగా ఆలోచించింది. తను కాంప్రమైజ్ అయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు రైట్ నౌ నేను చేస్తున్న జాబ్ కూడా షీఈ్ నాట్ సాటిస్ఫైడ్. నువ్వు వేరే ఫీల్డ్ వైపు వెళ్ళుంటే ఇంకా బాగా రాణించి ఉండేవాడివి, మ్యూజిక్ కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగా రాణించి ఉండేవాడివి అని అంటూ ఉంటుంది ఇప్పటికి కూడా. బట్ నేనేంటంటే ఇప్పుడు నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే మా నాన్న చేసిన పని కూడా ఇదే. మా నాన్న ఏంటంటే మా నాన్న కూడా చాలా కోరికలు ఉండొచ్చు. నువ్వు నాన్న అమ్మ అన్నావు కానీ పేర్లు చెప్పలేదు. ఓకే, నాన్న పేరు మురళీకృష్ణ, నాన్న క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు, అమ్మ పద్మావతి, అమ్మ స్కూల్ టీచర్ కింద చేసింది, ఇప్పుడు రిటైర్ అయిపోయింది. ఇంకా మా నాన్న మా కోసం కష్టపడ్డాడు అనేది నా గట్టి నమ్మకం. ఆయన సంపాదించింది, ఆయన చేసిన సాక్రిఫైసెస్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే తన కుటుంబం కోసం.
సో ఆయనకున్న కోరికలు ఆర్ ఆయన ఆలోచించిన విషయాలు ఏమనేది మాకు తెలియవు. ఆయన ఇప్పుడు నా ఏజ్లో ఉన్నప్పుడు లేదంటే స్కూల్లో ఉన్నప్పుడు కరెక్ట్ అది. మా నాన్నకున్న కోరికలు ఏంటనే మాకు తెలియవు. సో ఆయన ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, మాది చాలా చిన్న కుటుంబం, మా చిన్న ఫ్యామిలీ మాది, మాకు తెలుసు అదంతా. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సక్సెస్లోకి తీసుకొచ్చి మాకు చాలా ప్రొవైడ్ చేయగలిగాడు, నన్ను విదేశాలు పంపించగలిగాడు. సో అలాంటప్పుడు మనం ఏదో చిన్న విషయం మనకి లైఫ్లో వర్కౌట్ అవ్వలేదు అని దాన్నే పట్టుకుని కూర్చుని నా పేరెంట్స్కి ఇంకా తెలుసుంటే బాగుండేది, నా పేరెంట్స్ దగ్గర ఇంకా డబ్బులు ఉంటే బాగుండేది, ఎప్పుడు అనుకోలేదు కదా, ఎప్పుడు అనుకున్నది లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు నా పార్ట్నర్ అంటే నా భార్య కూడా నాతో కూడా ఉండేది. అంటే మాది లవ్ మ్యారేజ్ మాది. సో నా బీటెక్ నుంచి నా క్లాస్మేట్. సో అలా ఏదైనా ఇంట్లో నేను చెప్పుకోలేకపోయినా, ఎప్పుడైనా ఏదైనా బాధగా అనిపించినా కొంచెం తనతో షేర్ చేసుకునేవాడిని. అండ్ షీ యూస్ టు బీ దేర్, చాలా కన్సోలింగ్గా, అంటే ఓకే దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇంకా లైఫ్లో నీకు చాలా ఉన్నాయి అన్నట్టు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉండేది. సో అండ్ అట్ ద సేమ్ టైం తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ యూఎస్లో ఉన్నాడు. మీ ఇద్దరం మాట్లాడుకునేది తక్కువ ఇలాంటి విషయాల గురించి. బట్ వాడు కూడా చిన్నప్పుడు మాట్లాడుకోరు కానీ కొంచెం వయసు వచ్చాక షేర్ చేసుకుంటారు జనరల్గా. వాడు కూడా కొన్ని విషయాల్లో చాలా సపోర్టివ్గా ఉండేవాడు. సో నాన్నని అప్పుడప్పుడు వాడు ఎదిరించి మాట్లాడేవాడు చిన్నప్పుడు కూడా, వాడిని పంపించు ఏం పర్వాలేదు అన్నట్టు కొన్ని విషయాల్లో. బట్ నాన్న ఏంటంటే ఎంతసేపు వీడికి అటు పంపించి వాడు అటు అవ్వకపోతే అవుతుందేమో. కరెక్ట్ అది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో చాలా మంది అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వేరే వైపు వెళ్ళి ఎటు వర్కౌట్ అవ్వక ఏం చేయాలో తెలియక అలా మొండిగా ఊరికే ఖాళీగా ఉండిపోయిన వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. సో అవన్నీ చూసి నాన్నకు చిన్న భయం పడిపోయింది. సో ఎలాగైనా సరే వీడు బాగా చదువుకుని చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేసుకోవాలి, ఆ ఉద్యోగంలో వీడు స్థిరపడి ఉంటే సేఫ్గా ఉంటాడు. అంతేగా ఎవరైనా పిల్లలు సేఫే కోరుకుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది అలాగే జరిగింది కదా అని నాకు పెద్ద బాధ కూడా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో, నేను వర్క్ చేసే కంపెనీలో నాకు 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్లో వర్క్ చేయగలిగాను. అండ్ ఇప్పుడు వర్క్ చేసే కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ, అందులో ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఐమ్ ఎర్నింగ్ డీసెంట్, మంచి ఉద్యోగం అండ్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకా స్టిల్ నీకు అరే నాకు అది జరగలేదు, నేను అది అవ్వలేకపోయాను అని నువ్వు బాధపడుతున్నావు అంటే ఇంకా ఇట్ డజంట్ మేక్ సెన్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే నాకు ఎందుకంటే ఈ మాటలు కావాల్సింది. ఇప్పుడు ఈ మాటలు మేము చెప్పామనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ ఆ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అలా చెప్తారని అనుకుంటారు ఇన్ జనరల్. అవునవును. ఇప్పుడు నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నువ్వే చెప్తున్నావు, నీ చేత ఎవరు చెప్పించట్లేదు. నీ మనసులో మాటను నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి అది వెరీ హ్యాపీ. నువ్వేంటంటే నిన్ను ఒక దీక్షిత్ అనే పిల్లాడిగా కాకుండా మీ జనరేషన్కి ఒక రిప్రజెంటేషన్ కిందే అడుగుతున్నాను నిన్ను నేను. అంటే అడగడానికి కూడా మేము ఇప్పుడు నీకు కొన్ని ఉన్నాయి, నిజంగా నువ్వు ఇన్ని సాధించుకుంటూ వచ్చి అనుకున్న లెవెల్కి వెళ్ళలేకపోయినా జరిగినంతవరకు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నావు నువ్వు. జరిగిన దాని విషయంలో ఎక్కడ నో రిగ్రెట్స్ నువ్వు. అది కావాల్సింది ఏంటంటే ఎవరైనా లైఫ్లో నిలదొక్కుకోవడానికి ఇది చాలా మంచి పాయింట్. తర్వాత నీకున్న క్రేజ్ నువ్వు వదులుకోలేదు. ఈ మధ్యన నువ్వు ఈ క్రికెట్ మ్యాచెస్కి నువ్వు కొంచెం స్పెషల్ ఏమంటారు దాన్ని, గెస్ట్ కింద మాట్లాడుతున్నావు. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పు, అసలు ఎట్లా అనిపిస్తుంది అది రావడం నీకు? అది ఇంట్లో అంటే ఎలా అంటే ఇప్పుడు టీవీలో ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే గట్టు మీద కూర్చుని మాట్లాడి చూసే అంకుల్ కూడా ఒక అనలిస్ట్ అయిపోతాడు. అవును, కరెక్ట్. సచిన్ ఏంటర్ అటు కొట్టాడు, ఇటు కొట్టాల్సింది, ప్రతి ఒక్కరు ఏదో మాట్లాడుతూ ఏదో అనలైజ్ చేస్తారు. సో ఇంట్లో మేము కూడా అదే చేసేవాళ్ళం. నేను, తమ్ముడు, నాన్న. మాకేంటంటే టీవీలో ఒక మ్యాచ్ వస్తుంది, అది ఇండియా పాకిస్తానా, సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీసా సంబంధం లేదు. క్రికెట్ వస్తుంది అంటే క్రికెట్ పట్టుకునే వాళ్ళం, చూసేవాళ్ళం. వాడు బౌలింగ్ బాగా వేస్తున్నాడు, మూమెంట్ బాగుంది, చిన్నప్పటి నుంచి ఉండేది ఇది. సో రీసెంట్గా అది కొంచెం ఏంటంటే కాంపిటేటివ్ లెవెల్ క్రికెట్ ఆడి అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పినట్టు ఈ బాల్ ఇక్కడ వేస్తే వాడు బ్యాట్స్మెన్ ఇలా ఆడుతున్నాడు కాబట్టి క్యాచ్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఈ లైన్లోకి వాడిని తీసుకుని వచ్చి అవుట్ చేయొచ్చు, ఇలాంటి అనాలిసిస్ బ్రెయిన్లో స్టార్ట్ అయింది మెల్బర్న్ వెళ్ళి వచ్చిన తర్వాత. సో దాన్నే ఊరికి మన మ్యాచ్ అంటే ఇప్పుడు నేను మ్యాచ్ చూస్తున్న సేపు ఎలా చూస్తానంటే, ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నవాడు ఫర్ ఎగ్జాంపుల్ 6 balls 10 runs కొట్టాలి, బౌలింగ్ చేస్తున్నవాడు టీం అనవసరం. సో నేనేం ఆలోచిస్తానంటే ఈ టైంలో బౌలింగ్ టీం క్యాప్టెన్ ఏం ఆలోచిస్తున్నాడు, కరెక్ట్ అది. ఎందుకంటే వాడు గెలవాలి, వాడు కూడా. నువ్వు అనలిస్ట్ గానే మాట్లాడాలి కానీ పార్షియల్గా మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ 6 balls 10 runs అనేదాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ బౌలింగ్ టీం క్యాప్టెన్ ఏం చేస్తూ ఉంటాడు, ఆ 6 balls 10 runs రావడానికి అక్కడ ఉన్న బ్యాట్స్మెన్లు ఇద్దరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అని నువ్వు ఊరికే ఊహిస్తా. నేను ఊహించుకుంటూ ఉంటాను. అండ్ ఆ గ్యాప్ ఫైండింగ్, ఆ ప్లేస్మెంట్ చేంజెస్, ఇవన్నీ మనకి ధోనిని చూసి కొన్ని, అండ్ కోహ్లీ
ఇప్పుడు కోహ్లీ సిరాజ్ ఇలాంటి పార్ట్నర్షిప్స్ కొన్ని ఉంటాయి మనకి. అది తీక్షణంగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఏంటంటే అర్థమవుతుంది. ఓకే, కరెక్ట్, అవును, దాని మీద కాన్సన్ట్రేషన్. సో నేను హైలైట్స్ చూడడానికి ఇష్టపడను. మెజారిటీ ఆఫ్ ద టైం నాకు టైం దొరికితే అది Full ఉమెన్స్ అయినా నాకు సంబంధం లేదు, ఫుల్ మ్యాచ్ చూడడానికి ఇష్టపడతా. అది కూడా టెస్ట్ మ్యాచ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఐపీఎల్ అన్నిటికంటే లాస్ట్ ప్రిఫరెన్స్ నాది. ఐపీఎల్ అన్నిటికంటే లాస్ట్. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచెస్ చూస్తా, తర్వాత ఓడిఎస్ చూస్తా, T20s ఇంటర్నేషనల్ T20s, ఆ తర్వాత ఐపీఎల్. సో ఇవన్నిటికీ వేరు వేరు కారణాలు ఉన్నాయి. నా ఇంట్రెస్ట్, నాకు కుదిరే టైము, అవన్నీ కొన్నిసార్లు టైమింగ్ సెట్ అవ్వదు. సో ఇలాగా ఈ అనలైజ్ చేసే కార్యక్రమంలో నేను మా తమ్ముడు, ఇప్పుడు మా తమ్ముడు యూఎస్లో ఉంటున్నాడు. సో నేను తమ్ముడు ఫోన్లో మెసేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. వీడు ఫీల్డింగ్ పొజిషన్ అక్కడ పెట్టుకుని ఉండాల్సింది, ఈ బ్యాట్స్మెన్ అటు సైడ్ ఎక్కువ ఆడుతున్నప్పుడు బౌలింగ్ అక్కడేసాడు ఏంటి, ఇలాంటివి నేను వాడు మాట్లాడుకుంటూ ఉండేవాడు. సో వాడు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేవాడు, నిజంగా అక్కడ వేసాడు ఏంటి, మేము ఇదే మాట్లాడుకుంటున్నారా ఇక్కడ అని. సో అది అలా స్టార్ట్ అయ్యి ఓకే మనం ఇది అందరూ ఇంట్లో చేసే పనే, బట్ నీకు టీవీలోకి అవకాశం రావాలంటే ఏదో ప్లాట్ఫామ్ దొరకాలి. సో అక్కడ మా బాబాయ్ సాయం పడ్డాడు. సో మా బాబాయ్ ఏంటంటే జర్నలిస్ట్ కింద వర్క్ చేశారు ఆయన 25 to 30 years. సో ఆయనకి ఏంటంటే ఓకే, నేను టీవీలోకి వెళ్ళడం కంటే కూడా ఈ మ్యాచ్ గురించి లేదంటే ఈ స్పోర్ట్ గురించి వీడికి ఎక్కువ అవగాహన ఉంది. సో వీడిని పంపిస్తే వీడు ఎలా మాట్లాడతాడో చూద్దాం, లేదు వీడు బాగా మాట్లాడతాడని నమ్మకం ఉండొచ్చు, తెలియదు. సో అలా ఫస్ట్ అవకాశం వచ్చింది. అప్పుడు ఇది దగ్గర 2-3 ఏళ్ల క్రితమే. ఫస్ట్ ఏ ఛానల్లో మాట్లాడావు? ఛానల్ మేబీ ఐ న్యూస్ అయి ఉండొచ్చు, కరెక్ట్. ఐ న్యూస్ RTV రెండిట్లో ఏదో ఒక టీవీలో మాట్లాడాను. అలా అప్పుడు ఒక మ్యాచ్కి అనలైజ్ చేయడం. యాక్చువల్లీ 2023 వరల్డ్ కప్ టైం కూడా నేను అనాలిసిస్ ఇచ్చి ఫైనల్కి మనం గెలుస్తామని చెప్పాను నేను ఖచ్చితంగా. అది తప్పింది, మన ఫైనల్ ఓడిపోయాం. మన ప్రిడిక్షన్ మనం చెప్తాం, తప్పేం లేదు. కరెక్ట్. అంటే మనం 10 matches చాలా బాగా ఆడి ఫైనల్ ఓడిపోతాం అనేది ఊహించాం కదా. బట్ ఆపోనెంట్ ఆస్ట్రేలియా ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు. సో అదొకటి తప్పింది. బట్ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఏదైతే మనం గెలిచామో అండ్ T20 వరల్డ్ కప్ ఏదైతే మనం గెలిచామో వాటన్నిటికీ కూడా నేను అనాలిసిస్ ఇచ్చాను రకరకాల ఛానల్స్లో. కొన్ని ఇండిపెండెంట్ ఛానల్స్ కూడా రీచ్ అయ్యారు తర్వాత. అండ్ రీసెంట్గా ఉమెన్స్ వరల్డ్ కప్ గురించి DD యాదగిరి వీళ్ళందరూ రీచ్ అవ్వడానికి కారణం అయితే మా బాబాయ్. ఫస్ట్ ఆయన పరిచయం చేయడం, వాళ్ళతో మాట్లాడించడం, ఫోన్ చేసి పొద్దున్నే ఎరా నీ నెంబర్ ఇలా ఇచ్చాను, నువ్వు రెడీగా ఉండు, వాళ్ళకి ఫోన్ చేస్తారు, నీకు ఛాన్స్ వస్తే వస్తుంది, లేకపోతే రాదు, వస్తే నువ్వు మాట్లాడు, నువ్వు బాగా మాట్లాడుతావు, నీ నెంబర్ ఇచ్చానని చెప్పేవాడు. సో ఓకే, ఏదో ఇది కుదురుతోంది మనం. అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం రిలేట్ అయ్యి మన అనాలిసిస్ని కూడా కొంచెం బాగా చెప్పగలుగుతున్నాను ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం అది ట్రై చేస్తున్నాను. మంచి ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు ఎలాగో ఇంకా నువ్వు ప్రస్తుతం ఆడే ఏజ్ దాటిపోయినట్లే, అంతే. కాబట్టి నువ్వు ఇంత అబ్జర్వ్ చేసి అందులో పండిపోయి ఉండి నిరంతరం అవే చూస్తానని చెప్తున్నావు. పాత మ్యాచ్లు కూడా ఫుల్ మ్యాచ్ చూస్తానంటున్నావు, అంటే కేవలం అబ్జర్వేషన్ కోసం. కాబట్టి మంచి అనలిస్ట్గా రావచ్చు. అయితే ఇక్కడ నువ్వు ఇంకొక ఇందాక అమ్మా నాన్న పేరులాగే తమ్ముడు పేరు బాబాయ్ పేరు కూడా చెప్పాలి. ఇద్దరు పేర్లు చెప్పకపోతే వాళ్ళు ఎవరు అని మాకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. తమ్ముడు పేరు నరేన్ దీక్షిత్, నా పేరు ఉషశ్రీ దీక్షిత్. మా తాతగారి పేరే పెట్టారు నాకు. మా తాతగారి కలం పేరు అది యాక్చువల్లీ ఉషశ్రీ అనేది. సో అది వచ్చేటట్టు ప్లస్ దీక్షిత్ అనేది దీక్షితులు ఆయన పేరు. నాకు దీక్షితులు అని పెట్టలేదు, దీక్షిత్ అనే పెట్టారు. దీక్షితులు అంటే ఇప్పుడు పిల్లలు ఒప్పుకోరు కదా, మామూలు ఇప్పుడు అంతే. ఓకే, అంటే ఇప్పుడు నాకు అంటే నీ చేత మాట్లాడించడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఒకటి ఆస్ట్రేలియాలో ఆడడం, ఒకటి అసలు మామూలుగా ఎవరికైనా సరే స్పోర్ట్స్ ఒక రకంగా ఉంటారు, లేదంటే ఫైన్ ఆర్ట్స్ వైపు ఒకటి ఉంటారు. రెండు కలిసి ఉండేవాళ్ళు ఉండొచ్చు. మనం ఒక్కళ్ళమే మనం ఎప్పుడూ వెర్రిపోం కదా అసలు ఎప్పుడు అనుకో. కానీ దాంట్లోనూ సమానంగానే దీంట్లోనూ సమానంగానే వచ్చి అనుకున్న స్థాయి వరకు వెడుతూ ఉండగా నీకు ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మెయిన్గా నేను చెప్తున్నది అది పాజిటివ్సే చెప్తాను నేను. వెళ్ళుంటే బాగుండేది, అది పక్కన పెట్టేద్దాం, మనం జరగని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకుండా పాజిటివ్గా ఆలోచించుకొని ఎప్పటికప్పుడు నిన్ను మౌల్డ్ చేసుకుంటూ నువ్వు ఇప్పుడు మంచి అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎనలిస్ట్ లెవెల్కి వచ్చినట్టు లెక్క. ఎనాలిసిస్ ఇవ్వడం అనేది సామాన్యం కాదు అసలు, బాగా పండిపోవాలి. పైపైన మాట్లాడేటప్పుడు నువ్వు అన్నట్టుగా అందరం మేము కూడా చూసాం వాడు కొడతాడు వీడు పడతాడు అంటూ ఉంటాం, అది వేరు. బట్ ప్రెడిక్ట్ చేయటం, బాల్ని అనలైజ్ చేయడం, బ్యాట్ని అనలైజ్ చేయడం, పిచ్ని అనలైజ్ చేయడం, ఇవన్నిట్లలో పండిపోయావు. కాబట్టి మా వ్యూస్ ఛానల్ తరఫు నుంచి నువ్వు పెద్ద ఎనలిస్ట్ కావాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది చాలా సంతోషం. నీ లైఫ్ మరింత మందికి స్ఫూర్తిదాయకం అవ్వాలి. సక్సెస్ అయితే అవుతారు, అవ్వకపోయినా కూడా జీవితాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవడం అనేది నువ్వు మాకు చూపించిన నీ మాటల్లో నాకు అర్థమైన విషయం అనమాట. అది నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నీకు. ఇది ఈరోజు ఉషశ్రీ దీక్షిత్ తోటి వైజయంతి మాటామంతి. నమస్కారం.
వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.